ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన పిల్లరా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఎంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా కీర్తన ద్వారా మీ నామాన్ని తండ్రి ఆయన మహింపరుచుకున్నామని నమ్ముతున్నాం తండ్రి. మరి ఎక్కడైతే ప్రభునైనా నా బిడ్డలు కూడుకుని ఉంటారో వారి మధ్యలోనే ఉంటారు, సంచరిస్తారని నేను వాగ్దానం చేశారు తండ్రి, సెలవిచ్చారు. ఇటు రీతిగా కూడుకునే విధానం బట్టి మా మధ్యలో మీరు ఉన్నారని బలంగా నమ్ముతూ తండ్రి ఆయన ఎంతవరకు ప్రార్థించాము, కీర్తించాము తండ్రి. మీ నామాన్ని కీర్తించడానికి సహాయం దయచేశారు, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభునైనా నీ ఎదుటి నిలబడి తండ్రి మా సహోదరి మనులతో ప్రభునైనా ఈ యొక్క వాక్కులు తండ్రి పంచుకుంటుండగా నాకు జ్ఞానం లేని వాడిని జ్ఞానాన్ని దయచేయండి, సమయోచితమైన బుద్ధిని అలాగే తండ్రి అయినా మరి యొక్క ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి సమయంలో ప్రభునైనా జీవాహారం తింటుండగా నీ సహాయం అనుగ్రహించమని వింటున్న ప్రతి బిడ్డను మీరు తండ్రి అయినా మీరు వారి హృదయాలు ఒక వాక్యము ఫలింపజేయమని కోరుకుంటూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామని ప్రార్థన వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు పిల్లరా. మరి దేవాదేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయంలో ఆయనతో ఈ విధంగా గడపడానికి మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మనందరి దేవదేవుడు, మనందరి కన్న తండ్రి, మన ఆత్మలకు తండ్రి అయిన సర్వోన్నతుడైన దేవుడు నిత్యము స్తుతింపబడును గాక, ఆమేన్. పిల్లరా, దేవుడు ప్రేమామయుడు. ఒకసారి చెప్దామమ్మా, దేవుడు ఏమన్నాడు? ప్రేమ అంటే ఎవరు? దేవుడు. దేవుడే ప్రేమై ఉన్నాడు, ప్రేమే దేవుడు. ఏంటి ప్రేమ అని అంటే ఒక మాటలో మనం చెప్పొచ్చు దేవుడు. ఎందుకంటే ఆయన చూపించినంత ప్రేమ ఈ భూమి మీద మన మీద ఎవరు కూడా చూపించలేదు, చూపించలేరు కూడా. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందో మరి గదులు పత్రిక రాస్తూ ఆయన ఎవరో పౌలు గారు మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటంటే మనుషులు ఏదైనా సరే మనం ఏదైనా చేస్తే మనకు చేస్తారు, లేదా మనం ఏదైనా వారికి ఉపయోగకరమైన పని చేసి సహాయపడితే వారు మనల్ని మంచి ఒక పాజిటివ్ కోణంలో చూస్తారు, మనల్ని ప్రేమిస్తారు ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవాదేవుడు మనం మంచి చేసినా మనం చెడు చేసినా ఆయనను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ప్రేమై ఉన్నాడు ప్రియులారా. మనం ఆయన విడిచిపెట్టేసి చాలాసార్లు తిరగలేదండి ఎవరైనా మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు, రోజు కూడా అన్నాను ఎందుకంటే సంవత్సరాలే మనం ఆయన విడిచిపెట్టి తిరిగాం మనం. అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం. ఏమంటే కరోనా వచ్చింది, 2020 ధ్వంసం చేసి పడేసింది. 2 సంవత్సరాలు బీభత్సం చేసింది, ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో లక్షల మంది చనిపోయారు. ఆ లక్షల మందిలో మనం లేం, గుర్తుపెట్టుకోండి. ఆ లక్షల మంది జాబితాలో మనం వెళ్ళలేదు. ఇంకా సజీవుల లెక్కల్లోనే సజీవుడు అనే లెక్క ఉంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఉండదు, అతనికి రేషన్ కార్డులో పేరు ఉండదు, తీసేస్తారు. ఏమండి పింఛన్ లిస్టులో పేరు ఉండదు, తీసేస్తారు. ఎందుకంటే మనిషికి భూమి మీద ఇంకేం లేదు, ఏ వంతు లేదు, ఇంకా ఎందులోనూ వంతు లేదు. వాడు పగబెట్టుకోరట, అసూయపడరట, ప్రేమించరట, ఇంకేముండదు, ఇంకా అసలు నథింగ్. ఇదనే దేహాన్ని గుడారాన్ని ఎప్పుడైతే ఈ ఆత్మ విడిచి వెళ్ళిపోయిందో ఇంకా ఏమి కూడా ఉండదు. ఇంకా భూమి మీద వాళ్ళకి వంతే ఉండదు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ వాళ్ళ క్రియలు బట్టి వెళ్ళిపోతారు. రైట్. ఇంత చేసినప్పటికీ దేవుడు ఇంకా జీవ గ్రంథంలో లేక ఆయన సజీవుల లెక్కల్లో మన ప్రేరించడం మనం ఒక ఆయనకున్న ప్రేమను మన నిదర్శనం. ఏమండి ఈరోజు ప్రేమయ్యున్న దేవుడు మరి ఆయన యొక్క గుణగానాల్లో ప్రేమ చూపించిన దేవుడు కోపం కూడా ఉందండి. ఎందుకు లేదు మనం తెలుసుకున్నాం కదా. కోపం ఎంత కోపోద్రేకుడు అయినా, ఎంత భయంకరుడో. ఆయన కోపానికి లేకపోతే ఆయన శ్వాస వదిలితేనట భూమి పునాదులు కనబడతాయట. ఆయన కోపం అంటే ఆయన శ్వాస, ఆ నాసికారంధ్రం నుంచి వచ్చే శ్వాస వడిగా విడవడం వల్ల భూమి యొక్క పునాదులు కనబడుతున్నాయంటే ఆయన ఎంత రౌద్రుడో ఒకసారి ఆలోచించాలి. ఒక గ్రంథాన్ని మనం ధ్యానిద్దాము. ఆ గ్రంథం పేరు హబక్కూకు. 771 పేజీ పాత నిబంధన. హబక్కూకు గ్రంథం క్రీస్తు పూర్వం 609 నుండి 598 మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథం హబక్కూకు అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే కౌగులించుకొనుట. ఏమంటారు మళ్ళీ చెప్పండి? హబక్కూకు అనే ఈ గ్రంథానికి ఈ పేరుకి అర్థం హెబ్రీ భాషలో ఈ పేరు హబక్కూకు అనే పేరుకి తెలుగులో అర్థం ఏంటంటే కౌగులించుకొనుట. మరి ఈ కాలం మనం చూసినట్లయితే కాలం చెప్పాను కదా, 609 నుంచి 598 ఈ మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తాం. మరి ఈ హబక్కూకు ఎవరు అని అంటే ఎవరు హబక్కూకు? ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనంలో చూడండి, ప్రవక్త యగు అని అంటే ఎవరే హబక్కూకు అని? ఆయన ప్రవక్త. మరి ఈయన ప్రవక్త మాత్రమే కాదు, ఈయనకి ఇంకొక క్వాలిటీ కూడా ఉంది, క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఏంటంటే ఈయన ఒక యాజకుడు. ఆ విషయం మనం ఎక్కడ తెలుస్తుంది అంటే చూడండి, 3వ అధ్యాయం ప్రారంభ వచనం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. ఇందులో యాజకుడు ఎక్కడ ఉంది? నేను యాజకుడు అన్నట్టు మరి తప్పనా? ఎందుకంటే నేను తప్పనలేదు, ఎందుకంటే ప్రవక్తే కానీ యాజకుడు కూడా. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఈ ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినదని ఉంది. పిల్లరా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రాన్ని దేవుడు నిర్ణయించి ఆ ఆలయ పరిచర్య చేయడానికి, లేకపోతే ఆలయం యొక్క పనులు చేయడానికి
మరి యాజకులుగా వారిని నిర్ణయించిన సంగతి మనకు తెలుసు. ఏమంటే ఏ గోత్రం అది? ఏ గోత్రం? లేవి గోత్రం. ఈ లేవీలు ఉన్న వాళ్ళు మాత్రమే యాజకత్వం చేయాలి. సో ఇక్కడ వాళ్ళు మాత్రమే ఆలయంలో పాటలు పాడడానికి కూడా నియమించబడేవారు. సో ఇక్కడ ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడంటే ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా కనిపిస్తున్నాడు. ఎలాగంటే ఈ వాద్యములతో పాడదగినదనే ఈ పాటను బట్టి రైట్. ఈయన ఎవరో తెలిసింది కదా, లేవి గోత్రుడు, యాజకుడు, ప్రవక్త. అలాగే హబక్కూకు పేరుకి అర్థం కౌలించుకొనుట. దీని రాయబడిన కాలం 609 నుంచి 598 వరకు, ఇంచుమించు 10 సంవత్సరాల 11 సంవత్సరాల కాలం. రైట్. ఏమండి, ఈయన సమకాలికులు. ఈ గ్రంథం రాయబడుతున్నప్పటికీ అప్పటికి ఇంకా పరిచయం చేస్తున్నటువంటి సమకాలికులు, సమ ప్రవక్తలు ఎవరు అని అంటే రాసుకోండి. ఇర్మియా, యెహిస్కేలు, దానియేలు, జఫన్యా, ఆయనతో పాటు హబక్కూకు గారు. మళ్ళీ చెప్పండి, ఎవరు? ఇర్మియా, యెహిస్కేలు, దానియేలు, జఫన్యా, వారితో పాటు హబక్కూకు. మరి వీళ్ళందరూ కూడా సమకాలీన ప్రవక్తలు ప్రియులారా, సమకాలిక ప్రవక్తలు. అంటే ఇందులో పెద్దవాడు ఎవరంటే ఇర్మియా గారు ప్రియులారా. ఏమంటే ఇర్మియా గారు పెద్దవాడు. ఈ ప్రవక్తలు వీళ్ళందరితో సమకాలికులు. అంటే ఒకే వయసు కలిగిన వారని కాదు ఇక్కడ. మళ్ళీ సమకాలికులు అంటే వయసు ఒకటే ఉండాలన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం ఒక సమకాలికులమే, మనం ఒక సమకాలికులమే. మీరు వయసును పెట్టుకోకుండా అక్కడ నువ్వు ఆశ్చర్యం చూస్తున్నావు. వయసు కాదు అక్కడ కావాల్సింది, సమకాలం. అంటే ఒకే కాలంలో ఉన్నవాళ్ళం. ఇప్పుడు 2024 ఇద్దరు లేమా ఉన్నాం కాబట్టి సమకాలం. కాలం అంటున్నాను, సమవయస్కులు అంటలేదు. రెండేళ్ళకి తేడా తెలియాలి. సమవయస్కులు, సమకాలికులు అంటే ఒకే కాలంలో ఉన్నాం కాబట్టి సమకాలికులు. వయసులో అటు ఉండొచ్చు. అలాగే ఇక్కడ దానియేలు గారి వయసు, యెహిస్కేలు గారి వయసు, వీళ్ళ వయసులు సమానంగా ఉండొచ్చు కానీ తక్కువ. అటులో యెహిస్కేలు గారు, దానియేలు గారు చెరకు వెళ్ళేటప్పటికి బాలు వాళ్ళు ఇంకా. అందుకే దానియేలు గ్రంథం ప్రారంభ మనకు కనిపిస్తుంది. అక్కడ బాలు వచ్చారు. ఎక్కడికి? చెర నుంచి, చెరలోనికి ప్రావీణ్యంగా బాలుని తెప్పించారు. రాజవంశీయులను బాలు వచ్చారు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి సకల విద్యలు నేర్పించండి అని చెప్పినట్లు మనం చూస్తాం. సో ఈ హబక్కూకు గారు ఎప్పుడు ప్రవచించారు ఈ మాటలు అంటే మొదటి చెరకి ముందు, అనగా 609 కదా. ఇప్పుడు మొదటి చెర ఎప్పుడు జరిగింది? మొదటి చెర ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 606లో జరిగింది ప్రియులారా. అంటే ఒక 3 సంవత్సరాలకి, అంటే మొదటి చెరకు వెళ్ళబోతున్న అతి తక్కువ సమయంలో. 606 అంటే ఒక వెనక్కి వస్తుందమ్మ కాలం. 609 నుంచి 600 క్రీస్తు దగ్గర రావాలి కదా. 609 గ్రంథం రాస్తే 606లో దాడి జరిగింది. మొదటి దాడి ఇశ్రాయేలీయుల మీద. ఎవరు చేశారు అని అంటే, ఎవరు చేశారమ్మా? కల్దీలు, బబులోనీయులు, నెబుకద్నెజరు చేశాడు. రైట్. ఇక హబక్కూకు గ్రంథం ఒకసారి మనం ఆలోచిస్తే ఈ గ్రంథాన్ని మనం 2 భాగాలుగా చేసుకోవచ్చు పిల్లలు. 2 భాగాలు. మీరు పైన పెట్టుకునే హెడ్డింగ్ హబక్కూకు గ్రంథం అని పెట్టుకుని కింద ప్రవక్త ప్రశ్నలు, దేవుని జవాబులు. ప్రవక్త ప్రశ్నలు, దేవుని జవాబులు లేక సమాధానాలు. హబక్కూకు గ్రంథం యొక్క ప్రారంభ అధ్యాయం వివరణ మనం కంటిన్యూ చేద్దాము. ఇది మొదటి అధ్యాయాన్ని ఈ రోజు మనం ధ్యానిద్దాం ప్రియులారా. అసలు ఈ గ్రంథం మనకు తెలియాలంటే కొంత చరిత్ర వెళ్ళాలి. ఆ చరిత్ర అయితే మనం గ్రంథంలోకి వెళ్దాం. గ్రంథంలోకి వెళ్లే ముందు కొంత చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తేనే మనం అక్కడికి రావాలి. లేకపోతే మనకు అసలు అర్థం కాదు ఇది. అసలు ఎందుకు చూడండి, 2వ వచనం చూడండి సార్. ప్రారంభ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? యెహోవా నేను మొర్ర పెట్టిన నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపుకుందు అని అన్నాడు. మనం బాగా చదువుకున్నాం ఇక్కడ. అసలు దేని గురించి మొర పెడుతున్నాడు? ఇది కదా మనకు రావాల్సిన ప్రశ్న. దేని గురించి మొర పెడుతున్నాడో, ఎందుకు వినకున్నాడు ఈయన, అసలు దేన్ని ఆలకించుకున్నాడు? బలాత్కారం జరుగుతుందని చెప్పినా కానీ ఒక ప్రవక్త మొర పెడుతుంటే దేవుడు వింటలేదంటే ఎందుకంటే అసలు ఇవంతా తెలియాలంటే మనకు చరిత్ర తెలియాలి. అందుకే అంటున్నాను, ఆ చరిత్ర చూసుకున్న తర్వాత అక్కడినట్లుగా హబక్కూకు గ్రంథం వివరణ లేకపోతే ప్రారంభ అధ్యాయం వివరణ మనం చూసుకున్నాం. ముందు చరిత్ర అనేది మనకు తెలియాలి. ఏ గ్రంథం చదివినా కానీ, మనకి ఏ గ్రంథం మనం ధ్యానించినా ఉత్తినే దేవుడు అయితే రాయించలేదు కదా. ఇప్పుడు ఏ గ్రంథం అయినా సరే, ఇలా కొత్త నిబంధనలు మీకు చాలాసార్లు చెప్పాను, నేను బాలనీలో కూడా చెప్పాను. ఒక పత్రిక దేవుడు రాయిస్తున్నాడు అని అంటే అక్కడ ఏదో సమస్య ఉంది, సంఘంలో ఏదో సమస్య ఉంది, లేకపోతే విశ్వాసాలు ఏదో గొడవలు ఉన్నాయి, ఇవన్నీ అక్కడ ఏదో లోటు ఉంది కాబట్టి దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని పత్రిక రాయిస్తున్నాడు అనే విషయం మనకు తెలియాలి ఖచ్చితంగా ముందు. సో ఇక్కడ కూడా ఏముందంటే ఒక సమస్య ఉంది. హబక్కూకు గారు అన్ని చూస్తున్నారు, చాలా జరుగుతున్నాయి అక్కడ, అన్ని చూస్తున్నారు. జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఏం జరుగుతుంది అని మనం చూస్తే అసలు ఈయన కాలంలో పరిపాలించినటువంటి ఆ రాజు ఎవరో, ఆ రాజుని బట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుద్ది. ఇప్పుడు ఈ హబక్కూకు గ్రంథం కాలమానం ఎలా వచ్చింది అని అంటే, ఎలా వచ్చింది అనే విషయం మనకు తెలియాలంటే హబక్కూకు గ్రంథం ఎప్పుడు రాశారో మనకి సమయం లేదు. చాలా గ్రంథాలు ఏం చేస్తారంటే గ్రంథకర్త పలానా సమయంలో పలానా తారీఖున అని చెప్పి డీటెయిల్ గా రాస్తారు. కానీ ఇక్కడ ఏమి లేవు కదా, ఇక్కడ రాజుల పేర్లు కూడా లేవు. అంటే ఒక విషయాన్ని బట్టి మనం ఒక కాలాన్ని ఎలా అంచనా వేయగలుగుతున్నాం అంటే ఇక్కడ జరిగిన సంఘటనలు బట్టి మనం అంచనా వేయాలి. రెండో పద్ధతి అంటే మొదటిగా కాలాలు లేదా రాజుల పేర్లు లేనప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి ఇది ఏ రాజుల కాలం జరిగింది దాన్ని బట్టి మనం కాలాన్ని
అంచనా వేసుకోవచ్చు. రైట్, మీకు క్లుప్తంగా చెప్పేసి అంతే. రైట్, మరి ఎవరి కాలంలో జరిగింది అనే విషయం మనం ఆలోచిస్తే 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్న ప్రియులారా, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఆగండి, ఏం చేస్తున్నాడట? రేపాను అన్నాడా, రేపుచున్నాను అన్నాడా? రేపుచున్నాను అంటే అదేంటి? ఇంకా జరగబోతుంది. కాబట్టి ఇది 606లో మొదటి దాడి జరిగితే దానికంటే ఒక 3 సంవత్సరాల ముందు ఈ హబక్కూకు గారి ద్వారా దేవుడు మరి ప్రజలకు తెలియజేయలేదు. కానీ ఈ చిత్రమైన గ్రంథం పిల్లలు, ఇది చాలా విచిత్రంగా ఉంటది. ప్రతి ప్రవక్త వెళ్ళి అక్కడ రాజులకో లేకపోతే సామాన్య జనులకో ఆ యెరూషలేం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో అక్కడ ఉన్న అన్యులకో తెలియజేయడం మనం చూస్తాం. ఏమండి, అలాగే అన్యులకు తెలియజేసిన గ్రంథాలు కూడా మనం చూస్తాం. ఈ నహూము గ్రంథం కానీ, ఓబద్య కానీ, యోనా గ్రంథం కానీ, ఇవన్నీ కూడా ఈ 3 కూడా అన్యులు అంటే యోధేతర జనాలకు ప్రకటించిన గ్రంథాలు చూస్తాం. అక్కడ కూడా ఏం జరిగింది? అక్కడ మనుషులకే ప్రకటించారు వెళ్ళి. సో ఈయన డిఫరెంట్ గా ఈయన యొక్క ప్రకటన మనుషులకు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే దేవుణ్ణే డైరెక్ట్ ప్రశ్నలు అడుగుతాడు. ఈయన డైరెక్ట్ దేవుణ్ణే ప్రశ్నలు అడుగుతుంటాడు, దేవుని దగ్గర నుంచి సమాధానాలు పొందుకుంటుంటాడు. అసలు ఎందుకయ్యా ఇలా జరిగింది అని అంటే, ఈయన కాలంలో మరి పరిపాలిస్తున్న రాజు, రాసుకోండి, యెహోయాకీము. ఇది ఎంత భయంకరుడు అనే విషయం మనకు తెలిస్తే దేవుడు అసలు ఎందుకు కోపగించాడనే విషయం మనకు అర్థమైపోద్ది. ఏమండి, ఇప్పుడు ఈ యొక్క చరిత్ర మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే రాజుల 2వ గ్రంథం, అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం. రాసుకుని రెఫరెన్స్ చెప్తాను. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము అనుకుంటున్నాను, ఒకసారి చెప్తున్నాను. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం ప్రియులారా. ఇరవై 24వ అధ్యాయం చూద్దాం. అంటే 23వ అధ్యాయం 31 నుంచి ఇతను ప్రారంభం అవుద్ది. చూడండి కింద వాళ్ళ 36వ వచనం నుంచి 23:36 రాజుల 2వ గ్రంథం 23:36 నుంచి యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి రోమా ఊరు వాడైన పెదయా కుమార్తెకు జెబూదా. ఇతరులు తన పితరుల చర్యలన్నిటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎలా నడిచాడు? చెడు నడత. అసలు ఏం నడిచాడంటే అసలు చాలా దారుణం ప్రియులారా. చిత్రం ఏంటంటే ఇతని తండ్రి ఉంటాడు, ఆయన పేరు యోసియా. యోసియానే ఈయన తండ్రి. యోసియా యోలో ప్రియులారా. యోసియా ఈయన తండ్రి ఎంత మంచివాడంటే చాలా మంచివాడండి. వెనకల పేజీలో మనకు కనబడతాడు యోసియా చరిత్ర అంతానే. 22, 23 అధ్యాయాలలో మనకి ఆయన చరిత్ర 30 వచ్చిన వరకు మనకు కనిపిస్తుంది. ఎంత మంచివాడంటే తన పితరుడైన దావీదు ప్రవచించిన ప్రకారం ఎంతో చక్కగా దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించాడు. మరి దేవుని యొక్క గ్రంథం, ఆ పాత నిబంధన ఏదైతే ఆ ధర్మశాస్త్రం దొరికిందో అందులో విషయాలను బట్టి వస్త్రాలు చింపుకుని అదందరికీ వినిపింపజేసి మరి అనేకమైన దేవతల విగ్రహాలను పడగొట్టించి, అలాగే అన్య దేవతలను వాళ్ళు వేసి ప్రతి ప్రతిమను పడగొట్టి ప్రతి దేవత బలిపీఠాలను అపవిత్రం చేసేసి మొత్తం అంతా శుభ్రంగా సమూల ధ్వంసం చేసేసి ఎంతో మంచిగా పరిపాలిస్తాడు. మరి ఆయన కడుపు పుట్టాడండి ఈయన. ఎవరు? యెహోయాకీము అండి. యెహోయాకీము ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక భార్యకి పుట్టినవాడే యెహోయాకీము. అతని తల్లి పేరు జెబూదా. అతని కంటే ముందు ఒక అతను యెహోయాహాజు అని అతను మరి రాజుగా యోషియా తర్వాత పరిపాలన చేస్తాడు. కేవలం 3 నెలలు మాత్రమే. 37 చదవండమ్మా. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు మాత్రమే ఏలాడట. అతని తల్లి లెబ్నా ఊరు ఇర్మియా కుమార్తెకు హమూటలు. ఓకే, ఇర్మియా అంటే మన ఇర్మియా కాదు, ఈ ఇర్మియా వేరు. ఏమండి, ఆ ఇర్మియా గారి కుమార్తె హమూటలు. ఇతని తల్లి ఎవరో యెహోయాహాజు కుమార్తె ఏం పేరు? హమూటలు. ఇతను కుమారుడు అనమాట యెహోయాహాజు అన్నవాడు. సరే, ఇతను ఒక భార్య, ఈవిడ ఒక భార్య. అలాగే జెబూద్ అనే ఆవిడ ఇంకొక భార్య. ఇతనికి దేవుడు అవకాశం ఇచ్చినా కానీ ఇతను కూడా చెడు అర్థం వల్ల మరి ఆ ఫరోనికా అనేవాడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా అతన్ని బంధించేసి ఒక పన్ను నిర్ణయం చేసి వెళ్ళిపోతాడు. పన్ను కట్టమని నిర్ణయించి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరో ఫరో రాజు ఏం చేస్తాడు చూడండి. 34 వచనం. యోషియా కుమారుడైన 33 చదవండి. ఇతడు యెరూషలేములో 33 ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనకే హమాతు దేశం ఉన్న రెబ్లా పట్టణం మందు అతనికి బంధకంలో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని
2 మణుగుల బంగారం పండుగ నిర్ణయించి అతను బందీ చేశారు కదా. ఇప్పుడు యోసేపు కుమారుడు మరో కుమారుడు ఎల్యాకీము అన్నాడు. ఇదేంటిది? యెహోయాకీము కదా. యెహోయాకీముకున్న మరో పేరే ఎల్యాకీము. ఇతనుకున్న అతనికి యెహోయాకీము అని మారు పేరు పెట్టాడటండి. ఎవరు పెట్టి? ఐగుప్తు దేశం ఐగుప్తు రాజు పెట్టాడు. అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పన్ను చెల్లించడం వచ్చింది. ఎంత ఎందుకు చెప్తున్నారంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. పన్ను చెల్లించిన భారం వచ్చింది కదా. భారం వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం ఉన్నాక యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు చూసారా, అంటే చెడు నడవడాన్ని బట్టి ఏం చేశాడు దేవుడు? బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించేశాడు. ఎందుకు ఈ అప్పగించేశాడు అని అంటే అతను చెడు నడత నడిచిన కారణాన్ని బట్టి. ఎంతకాలం పరిపాలించని చెప్పుకున్నాం? 11 సంవత్సరాలు. అంటే పరిపాలనా కాలం 11 సంవత్సరాలు ఇచ్చాడు ప్రియులారా. మరి ఆయుష్కాలం అప్పటి వరకు ఆయన గద్దెని ఎక్కేంత వరకు వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. మీకు విషయం చెప్పాలి ఇక్కడ. ఇతనికట 25వ సంవత్సరం గద్దెని ఎక్కిన తర్వాత హృదయం చెడిపోలేదు. మీకు విషయం అర్థమైందా? చిన్నప్పటి నుంచి తండ్రి యొక్క చర్యలు చూసినవాడు, తండ్రి యొక్క మాటలు విన్నవాడు, తండ్రి జరిగించిందంతా చూసినవాడే. కానీ ఇతనికి ఎప్పటి నుంచి ఈ దేవుని వ్యతిరేకమైన ఆ మాట విన్న స్వభావం అని చూస్తే ఇరిమియా గారు రాసిన ఒక చర్చ చూడండి. మరి ఇరిమియా గారే కదా ఈ యొక్క కాలంలో ప్రవచించిన వాడు. మొదటి చెరకి మరి ముందుగా, లేకపోతే మొదటి చెర, 2వ చెర, 3వ చెర అంతా కూడా ఎవరున్నారో ఇరిమియా గారి కాలం ముందు జరిగిన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమంటే చిత్రం ఏంటంటే తన సేవకుడు పిల్లలు ఎంత గొప్పవాడంటే ఎన్ని చెరలు ఎన్ని దాడులు జరుగుతున్నాయి కానీ తన సేవకుడిని ఏం చేశాడు దేవుడు? దాచాడంటండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. ఈ బారూకుని ఇరిమియా గారిని దేవుడు దాచాడు అని రాయబడి ఉందండి. ఎంత బాగుంటుందో మాట చూడండి. 22వ అధ్యాయము ఇరిమియా గ్రంథం. ఇతను ఉంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, చరిత్ర ఎంత జరుగుతుంది. 22వ అధ్యాయము 17వ వచనం. ఇతని యొక్క చెడ లక్షణాలు. అయితే ఆయన దృష్టట నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచింది. అందుకొరకే నువ్వు జనులను బాధించుతున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడు యెహోయాకీమను యోధారాజును గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడట. ఏమో సెలవిస్తున్నాడు? జనులు అంటారట ఇతని గురించి, అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరట. ఎవరు అంగలార్చరు? తన సొంత జనమే అతన్ని గురించి ఏం చేయరు? అంగలార్చరంట. ఏడవను కూడా ఏడవరు. చనిపోతే మా బాగా చచ్చాడు అనుకుంటారు అనమాట. చచ్చిపోయాడు అనుకోండి, అబ్బాయి ఎంతకాలం పీడ వెరడైంది. చాలా మంది చూసారా, ఇది ఎప్పుడు చేస్తాడో అని ఎదురు చూస్తుంటారు చాలా మంది. ఎందుకు? అతని చేత బాధ నొందిన వారు. ఇతను హింసిస్తుంటే బాస్ ఉంటాడండి. ఆఫీస్ ఉందా, ఆఫీస్లో బాస్ ఉంటాడు. చాలా మందికి బాస్ నచ్చడు. కొంతమందికి ఏం చేస్తారో ఒత్తుతారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతాడు. కొంతమంది యథార్థం ఉన్నవాడికి కొంతమంది నచ్చినప్పుడు ఏమని కోరుకుంటారు? కావాలని కోరుకోకపోయినా ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇక్కడి నుంచి అని కోరుకుంటారు. అవునా కదండి? అంటే ఒక వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నారన్నా, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారంటే అతని మీద ఏమీ లేదు, ఇష్టం లేదు. కాబట్టి అంగలార్చరు. ఒకవేళ చనిపోయినా కానీ అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరు చచ్చిపోయావా, నా కోసం చనిపోయావని అసలు ఎవరు ఏడ్చేవారు లేరటండి. ఏడవరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో స్వభావంతుడా అని అతని కొరకు అంగలార్చరట. మరి అతనికి పట్టబోయే గతి ముందుగా చెప్తున్నాడు చూడండి. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా ఇతను ఎవరండి? మర్చిపోయాను. ఎవరు ఇతను పోస్ట్ ఏంటి? ఎక్కడున్నారు మీరు? అవక్కు కదా ఆగిపోరా. రాజు దగ్గర రండి. రాజేనా? ఎలా పాతి పెట్టబడుతున్నాడు? గాడిదలాగా. అదేంటి మరి? రాజు అంటే హంగులు ఆర్భాటాలు. ఇప్పుడు దేశ ప్రధానికే తుపాకులు గాలి కాల్చి ఆయన పార్థివ దేహాన్ని మరి మొత్తం అక్కడంతా ఊరేగించి, ఆ ప్రదేశం అంతా ఊరేగించి ఎంత 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 ఆర్భాటంగా చేయాలి. ఎవరిది? ప్రధానమంత్రిది కానీ, లేకపోతే సీఎంది కానీ, లేకపోతే అంతెందుకంటే ఎమ్మెల్యేలు కూడా అంత ఘనంగా జరుగుతుంది కదా. మరి రాజు అండి ఒక దేశానికి ప్రధానమంత్రి కంటే ఎక్కువ. మరి ఎలా పాతి పెట్టబడతారంట?
గాడిద రీతిని అంటే ఒక మనిషిలా కూడా కదా, అంటే ఒక మనిషి అంటే సామాన్య ప్రజలు ఉంటారు కదా రాజ్యంలో, అలా కూడా కదా, ఒక పీనుగును పాతి పెట్టినట్టు కూడా కాదా, కాదు, ఒక గాడిద పాతి పెట్టబడినట్టు పాతి పడుతుంటే ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించున్నాయండి మీరు. ఇతని గురించి ఒక మాట చూద్దాం మళ్ళీ. ఏమండి, ఇతనికి రావాల్సినటువంటి శ్రమ ఇది మీకు అర్థమవుతున్నాయమ్మా కదా, ఇతనికి రావాల్సినటువంటి శ్రమ. 36వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడిన మాట మనం చూస్తే, యెహోవా తన గ్రంథాన్ని కాల్చినటువంటి గొప్ప క్రూరుడు ఇతను. యెహోవా గ్రంథాన్ని చాకుతో కోసి అతని ఎదురు కూడా ఉన్న కొంపట్లో పడేస్తాడు. ఎందుకు? దేవుడు రాయించిన మాటలు పట్టుకుని మరి బారుకు వస్తాడు. 27వ వచనం చూద్దాం. దానికి ముందు ఒకసారి ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం. 9వ మాసమున రాజు శీతాకాలపు, ఈ కాలంలోనే శీతాకాలపు నగరంలో కూర్చుని ఉండగా అతని ముందర కొంపటిలో అగ్ని రగులుతుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత ఏం చదువుతున్నాడు ఎంతకనే? యెహోవా గ్రంథాన్ని దేవుడు ఇర్మీయా గారి ద్వారా రాయించి, ఇదిగో నాకు దేవుడు నా దృష్టికి వీళ్ళ చెడు నడత నడిచారు, నా కన్ను దృష్టికి వీళ్ళ దోషం చూడలేనంత నిష్కలంకన కళ్ళు ఉన్నాయి, వీళ్ళ దోషం ఎంత గొప్పదైపోయిందంటే బహు ఘోరంగా ఉన్నారు వీళ్ళ నా దృష్టిలో. సో నువ్వు గ్రంథం రాయడమే కాదు, పట్టుకెళ్ళి రాజుకు వినిపించు. ఏమన్నా ఒక విషయం అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరిలోనే, డైరెక్ట్ తీసేచ్చు కదా. దేవుడు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నారు కదా, రాజు తలుచుకుంటేనే దెబ్బలు కొదువు అన్నారు కదా, మరి దేవుడు తలుచుకుంటే నిప్పుకి ఏమన్నా దేని గురించి ఆశించాడంటే క్షణం పట్టదు అసలు. కను మూసి తెరిచేలాగా శవం కూడా కనపడదు, అంతలా తీయగలదు దేవుడు. కానీ ఒక ప్రవక్తను రాయించి అందంగా దాన్ని మొత్తం పుటవేయించి మొత్తం అంత గ్రంథపు చుట్టి పంపించి విడిపిస్తున్నాడంటే ఈ బుద్ధి లేని వారికి ఏం జరగాలి? బుద్ధి కలగాలి, జ్ఞానోదయం కలగాలి కదండి. అంటే దేవుడు ఇస్తున్నటువంటి అవకాశమే కదా ఇది. అవకాశం అయినప్పటికీ వాడు వినియోగించకుండా ఏం చేశాడు ఒకసారి చూస్తే 23 యెహోవా పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కొంపటిలో వేయగా కొంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిందంటే, 1-2 కాదు, మొత్తం బొత్తిగా అంటే ఏమైందట? మొత్తం బూడిదైపోయిందండి. అయ్యో మనకి ఇర్మీయా గ్రంథం ఎలా వచ్చింది? యెహోయాకీం ఏం చేశాడు? ఇర్మీయా గ్రంథం కాజేశాడండి. మన చేతిలో ఇర్మీయా గ్రంథం ఉంది, మరి దేవుడు మళ్ళీ రాయించలేడా? మరే కదా, అంతకంటే ఎక్కువ రాయించాడు మళ్ళీ. అది అతను అప్పుడు రాయించిన దానికంటే మరి ఇవన్నీ రాయించాలి కదా. జరిగిన ఇప్పుడు అంతకుముందు జరగలేదు అవి. ఇప్పుడు చాకుతో కోసింది, కొంపట్లు వేసింది, మనకు ఎవరు చేసింది అంటే రెండోసారి రాయించినప్పుడు ఇవి యాడ్ చేశాడు మళ్ళీ. ఎంత దుర్మార్గుడు వీడని చెప్పడానికి ప్రియులారా, చూసారా? కాబట్టి దాన్ని చదివాను, కొంపట్లో ఒత్తి కాలిపోయాను. రాజైనను ఈ మాటలన్నిటి వినుత అతని సేవకుల్లో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చొద్దని ఎల్నాతానును దెల్యాయును గెమర్యాయు రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపను వినకపోయేను. లేఖకుడైన బారూకును ప్రవక్త ఇర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెర్మేయేలుకు అజ్రీయేలు కుమారుడైన సెరాయాకును అబిద్దేలు కుమారుడైన షెలమ్యాకును రాజు ఆజ్ఞాపించాడు. కానీ ఏం చేయడంటే దేవుడు చూసారు పిల్లరా. ఇప్పుడు ఎవరి పక్షాన వచ్చారమ్మా ప్రవక్తలో? ఈ బారూక్ కానివ్వండి, ఇర్మీయా కానీ ఎవరి పక్షాన వచ్చారు? దేవుడి పక్షాన వచ్చాడు. దేవుడు ఆజ్ఞ లేకుండా ముట్టుకోగలడా చెప్పండి? రాజు అయినప్పటికీ ముట్టుకోగలడా? సైన్యం ఎంత ముట్టుకోగలడా? అవసరమైతే దేవుడు ఆత్మ అలా వచ్చి అలా తీసుకెళ్ళిపోద్ది అంతే, దొరకడం కాళ్ళకి. దేవుని ఆత్మకున్న శక్తి అది. ఏదో మన సినిమా చూస్తున్నట్టుంది కదా, నిజంగా సినిమాలో పాత సినిమాలు ఎలా లెగిసి అలా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంటాయి. నిజమే, అవన్నీ కూడా బాగా పెట్టారు, బాగా చూడడానికి పాత సినిమాలు బాగా కనిపిస్తాయి రియాలిటీగా. యెహెజ్కేలు గారిని కూడా దేవుడు అలాగా ఆత్మతో కొనిపోతాం మనం చూస్తాం. ఏమండి, ఇక్కడ మనం చూస్తే ఇలాగట యెహోవా వారిని దాచెను అని ఉంది. వీళ్ళని ఆలోచించండి, మరి ఇర్మీయా గారి ద్వారా ఇంకా ప్రవచనాలు చెప్పాల్సిన పరిస్థితి, అవకాశం ఉంది, ఇంకా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఎంత దోషం జరుగుతుంది, ఎంత కాలం దేవుడు ఇతన్ని హెచ్చరిస్తూ వచ్చాడు, ఇతన్ని మారమని అవకాశం ఇస్తూ వచ్చాడు. అతని పట్ల ఏం చేశాడు? దీర్ఘశాంతం చూపించాడు, ప్రేమ చూపించాడు. స్టార్టింగ్ లో అదే చెప్పాను, ప్రేమామయుడైన దేవుడు ఎందుకు ఇంతలా వినకపోవడం వల్ల కారణం
కాబట్టి ఇప్పుడు ఇంత గురించి ఇన్ని వాక్యాలు చదవం కదా, ఇక్కడ ఎక్కడైనా సరే దేవుడికి దృష్టికి మంచి నడత నడిచిన విషయం ఎక్కడ కనిపించిందా? మరి దేవుడి కోపంలో న్యాయం ఉందా? ఆయన కోపపడివాడు కానీ ప్రేమ చూపించేవాడు పిల్లరా. చాలా గొప్పవాడు, కానీ ఆయన ప్రేమను ఎవరైనా చేతగంధంగా తీసుకుంటే మాత్రం అది చేతగంధనం కాదు, ఇది నా ఉగ్రతాన్ని చూపించడానికి అనేకమైన వాటిని దేవుడు వాడుకున్నాడు. అందులో ఐగుప్తు రాజు ఉండొచ్చు, నెబుకద్నెజరు ఉండొచ్చు, ఇంకొక అశ్షూరు ఉండొచ్చు, అశ్షూరులో రాజులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అవసరమైతే గాడిద ఉండొచ్చు. ఏమండి, గాడిద ఏంటి, పసపురుగు ఉండొచ్చు, పేడ పురుగు ఉండొచ్చు. ఇవన్నిటితో కూడా దేవుడు ఏం చేశాడు? బుద్ధి చెప్పాడు పిల్లలందరికీ, ఇశ్రాయేలులకు కానీ యూదులకు కానీ బుద్ధి చెప్పాడు. ఇది చెరకు ముందు జరుగుతున్న సంఘటనలో. ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు దేవుడు ఇక తీసేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక 3 సంవత్సరాలు, ఇంకా ఇతను నిర్ణయించినటువంటి ఒక 3 సంవత్సరాలు అనగా 606 ఆ సమీపంలో క్రీస్తు పూర్వం దేవుడు బబులోను రాజును రేపుతూ, నెబుకద్నెజరు రేపుతూ, మరి అప్పటికప్పుడే బలోపేతం అవుతుంది బబులోను సామ్రాజ్యం. అప్పటికే అశ్షూరు రాజుని జయించేశాడు. వాళ్ళ డాడీ ఎవరో నెబోపోలిసర్, అతని పేరు నెబుకద్నెజరు యొక్క తండ్రి పేరు నెబోపోలిసర్. ఇతను అశ్షూరుని జయించేసి అది కూడా హస్తగతం చేసేసుకుని మొత్తం అప్పటికప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలను ఆ పక్కన అమ్మోనీలను, యబూసీలను, మోయాబీలను, మరి వీళ్ళందరూ కూడా హస్తగతం చేసేసుకుని ఒక్క తరంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న కాలం అది. ఎవరిదే? బబులోనిది మహావిస్తారమైన సామ్రాజ్యంగా ఎదుగుతున్న కాలం అది. ఆ సమయంలో దేవుడు ఆజ్ఞించాడు, వెళ్ళిపో, టైం అయిపోయింది వాళ్ళకి, వీళ్ళు దాడి చేసి అన్నప్పుడు దాడి చేయడం మనం చూస్తాం. మొట్టమొదటి దాడి 606లో యెహోయాకీము కాలంలో జరిగింది ప్రియులారా. అప్పటికే అంతకు ముందు జరుగుతున్న సంఘటన హబక్కూకు గారు చూస్తున్నారు. ఇక్కడ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇది చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇతనుకున్న మరో పేరు రాసుకోండి పిల్లరా, ఇతనుకున్న లక్షణం, హబక్కూకు గారు ఉన్న మరో గుణం, సున్నిత స్వభావం కలవాడు. హబక్కూకు గారు సున్నిత స్వభావం కలవాడు. ఎవరైనా తన ఎదురున్నవారు, తన సొంత వారు, తన తోటి వారు బాధపడితే చూడలేని తత్వం అయింది. ఏమండి, ఇక మన ఈ యెహోయాకీము గురించి అర్థమైంది కదా. ఇతను దృష్టిలో పెట్టుకుని అక్కడికి రండి. హబక్కూకు గ్రంథం ప్రారంభ అధ్యాయము 2వ అధ్యాయము ఒక భాగం అని చెప్పాను. ఏం రాసుకున్నారు పేరు? ప్రారంభ అధ్యాయము 2వ అధ్యాయము. దేవుని ప్రవక్త ప్రశ్నలు, దేవుని సమాధానాలు లేదా జవాబులు. రైట్, ఇది చూద్దాం. ఇక్కడ 2వ వచనం నుంచి ఇప్పుడు చదివితే లేదా మొదటి నుంచి చదివితే మనకు బాగా అర్థం. చూడండి, ప్రవక్త హబక్కూకు దర్శన రీతికి వచ్చే దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షింపకున్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చున్నావు. ఎంత దోషాలు జరుగుతున్నాయి కదా అక్కడ. పేదల నిరపరాధుల రక్తం ఒలికిస్తున్నాడు. ఎంతకీ ఎందుకు ఒలికిస్తున్నాడని మాట కూడా చెప్పాలి మీకు. ఇక్కడ పన్ను కడుతున్నాడు, అక్కడ పేదలను పిండేస్తున్నాడు. ఒక పక్కన పన్ను కడుతున్నాడు, ఒక పక్కన పేదలు పిండేస్తున్నాడు. డబ్బు సరిపోతుంది కదా, ఎందుకు ఇంకా ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఇతనికి ఉన్న ఒక దుర్బుద్ధి ఉంది. ఏదో తెలుసా, తన కొరకు ఒక రాజనగరాన్ని కట్టించుకోవాలన్న ఒక దుర్బుద్ధి, తన కొరకు ఒక పట్టణాన్ని కట్టించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. డబ్బు సరిపోవట్లేదు. సాధారణంగా డబ్బు సరిపోతే ఏం చేస్తారు? అప్పుడప్పుడు సిబిఐ వాళ్ళకి చిక్కుతాయి కదా చేపలు, గవర్నమెంట్ చేపలు, ఏమంటారు లేకపోతే సిబిఐ లేకపోతే ఐటీ వాళ్ళకి చిక్కినటువంటి ప్రభుత్వ చేప ఆ వాళ్ళకి చిక్కిందని చెప్పి వేస్తారు. ఇందులో దొరికిపోయాడు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు స్కామ్ చేశాడు, అడ్డంగా దొరికిపోయాడు, అది అడ్డంగా బుక్ అయిపోయాడు, కొన్ని వార్తలు మనకు వినిపిస్తుంటాయి. అదే విధంగా జనాలను పిండుతున్నాడు. ఒక పక్క నుంచి తన కోసం కోట కట్టించుకోవాలని ఆశ ఉన్నాడు, ఒక పక్క నుంచి ఏమో అతనికి పన్ను కట్టాలి తప్పదు. అక్కడ ఐగుప్తు రాజుకి ఏం చేయాలి? పన్ను కట్టాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంత దోషాలు చేస్తుంటే అతను, ఏమండి, ఏ దోషం? యెహోయాకీము చేసే దోషం కాదు ఇది. యెహోయాకీము చేసే దోషం కాదు. నెబుకద్నెజరు రాజు వీళ్ళ మీదకి వస్తుంటే ఆ దోషాన్ని చూస్తున్నాడు. ఎవరు? హబక్కూకు గారు. అది ఆల్రెడీ జరిగిపోయింది, అది దోషమే. కానీ ఈ దోషం ఏం మాట్లాడుతున్నాడంటే, హబక్కూకు గారు మాట్లాడుతున్న దోషం ఏంటంటే, ఇదిగో నెబుకద్నెజరు అనే అన్యరాజు వచ్చి ఇశ్రాయేలీయులు పడిపోతున్నారు, ఇంత బలాత్కారం చేస్తున్నారో ఎందుకైనా నీ చూడనిస్తున్నావు. ఇది అప్పటికే వార్నింగ్ అయిపోయింది, అప్పటికే చెరలోకి పన్ను కట్టేవాళ్ళగా అయిపోయాడు. ఇది మేము స్వతంత్రంగా ఉండవలసిన వారము, మా రాజ్యం మేము పరిపాలించుకోవాల్సిన వారము, ఎంత బాధ్యత మా మీద ఉన్నప్పుడు ఎవరో రాజు వచ్చి మమ్మల్ని బానిసలుగా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, మేము చూడలేకపోతున్నాను అంటున్నాడు.
ఎవడి ఎంత దారుణమైన పరిస్థితుల్లో దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చిందో యెహోయాకీం గురించి చెప్పాను. ఇప్పుడు హబక్కూకు రాజు ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ఇదిగో ఒక అన్య రాజు వచ్చి మమ్మల్ని ఏలడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది మాకు ఎలాంటిది దోషం. ఇశ్రాయేలు అంటే దేవుడి పిల్లలుగా గొప్ప వాళ్ళం మేము, కానీ ఇది దోషం. కాబట్టి అంటున్నాడు, నన్ను ఎందుకు దోషం చూడనిచ్చున్నావు, బాధ నీ వేళ ఊరకే చూస్తున్నావు. ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి, ఎవరట ఈ భక్తిహీనులు? ఎవరు వీళ్ళ దృష్టిలోని? హబక్కూకు దృష్టిలో భక్తిహీనులు ఎవరు? ఆ యొక్క బబులోనీయులు. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు. నీతిపరులు అంటే ఎవరు అక్కడ? యూదులు అండి, యోధ రాజ్యం. యూదులో ఉన్న వాళ్ళందరూ ఎలాగంట? నీతిపరులట. అంటే ఆయన మరి తమ గురించి దాన్ని ఏం చెప్పుకుంటారు? నీతే చెప్పుకుంటారు కదా, మేము గొప్పలు అండి, మా మీద అలవాటు చేయడం ఏంటండి, మాలో మాకు ఎన్ని ఉన్నా కానీ మేము చూసుకుంటాం అన్నట్టుగా ఏమండి అంటున్నాడు అనమాట. నీతిపరులు చుట్టుకుందరు, న్యాయము చెడిపోవచ్చున్నది అని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి జవాబు మనం చూడగలిగితే ప్రియులారా, అన్యజనుల్లో చూడండి, 5వ వచనం నుంచి ప్రియులారా, అన్యజనుల్లో చూడి ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అన్నాడు. ఏ కార్యం ఇది? మీ దినములలో నేను ఒక కార్యం జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు అతను నమ్మకయుందురు. ఇదే మాట అపోస్తుల కార్యాల్లో పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. 13వ అధ్యాయం 41వ వచనంలో, నేను ఒక కార్యం జరిగింది మీరు ఏం చెప్పినా కానీ మీరు నమ్మరు. ఇశ్రాయేలు యూదులు నమ్మరు ప్రియులారా, ఏది కూడా తొందరగా నమ్మరు, దేవుడిని ముందే నమ్మరు వాళ్ళు. సో ఇటువంటి దుష్ట స్వభావం కలిగిన వారే ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు అంతలా కలగజేసుకోవాల్సి వచ్చింది, అంతలా కోపడాల్సి వచ్చింది, ప్రేమమయుడే అంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. అందుకే అన్నాడు, తెలిపి మిమ్మల్ని నమ్మరు, ఆలకించుడి, తమవి కాని ఉనికిపడులను ఆక్రమించవాలని భూతిగంతముల వరకు సంచరించి ఉద్రేకముల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చిరుతుపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి ఎందుకు తిరుగులాడు తోడేళ్ల గంటలకు చురుకైనవి. వారు రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జ్వరబడుదురు. ఎర్రను పట్టుకున్నట్టుకే పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పడుగులు ఎత్తెదరు. వాళ్ళ గురించి చెప్తున్నాడు పిల్లలు. అలాగని వాళ్ళు ఏమైనా నీతిమంతులండి? వాళ్ళు ఏమైనా నీతిమంతులా? ఫస్ట్ వీళ్ళ చెర అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉంది, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. అంటే వీళ్ళు ఏదో గొప్ప వాళ్ళు కాబట్టి వీళ్ళకి అప్పగించాడు అని అనుకోవడం లేదు. వాళ్ళ రౌతులు తటాలను వచ్చి పడతారు మీ మీద. వాళ్ళ గుర్రాలట చిరుతుపుల్ల కంటే వేగంగా పరిగెడతాయట. చూసారా? అంటే ఒక దేవుడు తన పిల్లలకి ఒక శత్రువు గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందనే కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, ఏం చెప్తాం మనం? ఎప్పుడన్నా మనం మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఏం చెప్తామంటే, ఇదిగో అది అక్కడ ఏముంది, పులి ఉంది, వచ్చి ఏం చేద్దే, నీ మీద పడిపోద్ది అని చెప్తాం. అది వచ్చినా చాలా భయం వేసేది, చంపేద్ది అని చెప్తామా? అలాగే పిల్లల విషయంలో పిల్లల ప్లేస్ లో యూదులను పెట్టుకుంటే, దేవుడు తండ్రి ప్లేస్ లో ఉండి, ఇదిగో వాళ్ళు వస్తున్నారు, అప్పటికైనా మారతారేమో, ఇదిగో శత్రువు గురించి చూసినా గానీ, శత్రువు గురించి వినిపించినప్పుడు మారతారేమోనని ప్రతి సమయంలో దేవుడు చెప్పాడండి. ఏ సమయంలో విడిచిపెట్టలేదు. అందుకని అంటాను, బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ప్రతి పేజీలో కూడా ఆయన ప్రేమ కనిపిస్తుంది మనకి. ఆయన గద్దించినా, శిక్షించినా, శిక్షణకు అప్పగించినా, ఎందులోనే సరే ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఆయన ప్రేమతో కూడినటువంటి కోపం ప్రియులరైంది. కోపానికంట, గద్దింపు కంట దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు మనుషుల్ని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒత్తురు వెనక చూడకుండా బలాత్కారం చేయుటకే వారు ఒత్తురు. ఇసుకరేణులంత విస్తారమో వారి జనులను చెరపట్టుకుందరు. రాజులను అపహాస్యం చేస్తారట, అధిపతులను హేళన చేస్తారట, పాకారముల దుర్గలన్నింటినీ తృణీకరిస్తారట, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. తమ బలముననే తమకు దేవతగా భావిస్తారటండి. మాట జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏమండి? తమ బలమునే తనకు దేవగా భావిస్తారు. గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోవచ్చు, అపరాధులగుదురు. చూసారా? అంటే స్వభావం దేవుడిచ్చిన మేరకు నడిస్తే పర్వాలేదు, కానీ ఎలాగెళ్తున్నారట ఇంకానే అతిక్రమిస్తున్నారు. అది చూసారా? ఇది మనం మొన్న అశ్వరు గురించి చెప్పినప్పుడు మీకు విన్నారా మీరు? నహూము గ్రంథం లైకర్త గురించి చెప్పినప్పుడు మీరు విన్నారు కదా. అశ్వరులు ఏం చేశారు? దేవుడు ఆయన కోపానికి ఒక దండ సాధనంగా వాళ్ళని వాడుకుంటే, ఇది ఇర్మియా గ్రంథంలో చదివాం మనం, 7వ అధ్యాయం అనుకుంటా. అయితే సాధనంగా వాడుకుంటే అతను అలా అనుకోడట, నా బలం చేతనే, నా అధిపతుల చేతనే,
మొత్తం అన్ని కూడా లోబడి ఈ యెరూషలేము ఎందుకు లోబడదు అని అనుకుంటాడట. అది వాడి గర్వించిన గర్వం. ఆ గర్వాన్ని బట్టి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. నహూము గ్రంథం చదవాలి, నాశనం మొత్తం తీసేశాడు, మొత్తం తుడిచిపెట్టిపోయింది జాతి మొత్తం. సో అదే విధంగా వీళ్ళు కూడా అవకాశం వచ్చింది. అప్పటి వరకు దేవుడు వేసాడు, కంచి వేశాడు. ఆ చుట్టూ ఉన్న కంచిని ఏం చేశాడు? ఇప్పుడు తీసాడు. వాళ్ళ అబ్బా దొరికింది ఛాన్స్, కొట్టేయి, మొత్తం ఇశ్రాయేలు తుడిచిపెట్టిపోవాలి, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, ఇంకా మొత్తం దోషేసుకోవాలని దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు ఆ దేవతను భావిస్తూ ఇదంతా మనకు అప్పగించింది ఎవరో? మా దేవతే అనుకుంటున్నారట. మా దేవత మాకు అప్పగించింది కాబట్టి ఇశ్రాయేలీలు మా యూదుల్ని తీసేస్తున్నాం, మా వల్ల జరుగుతుంది ఇది, దేవుడు అని కదా అనుకున్నారటండి. అలా అనుకుని ఏమవుతారట? వీళ్ళు అపరాధులు అవుతారట. 12 వచ్చిన తర్వాత ఉండే తమ బలమునే తమకు దేవతగా భావించురు, గాలి కొట్టుకుని పోవునట్లున్న వారు కొట్టుకుని పోవచ్చు అనేక మంది అన్యులను కూడా కలుపుకుని పోవచ్చు వాళ్ళని కూడా వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకు పోతూ ఏమవుతారంటే చివరికి దేవుడి ముందుకు వచ్చేసరికి ఏమవుతారంట? అపరాధులు అవుతారు. పిల్లలు ఒక్కసారి ఇక్కడ ఆగి ఒకసారి మన జీవితాల్లోకి వద్దామండి. చూడండి, అపరాధులు అవుతారటండి. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాం? కొట్టుకుని పోతున్నామండి. మన జీవితం మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతలో, జీవితం మనకు నేర్పిస్తున్న పాఠాలలో, జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క బ్రతుకు బండిలో అలా మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, ఎవరైనా గాలికి కొట్టుకుని పోయే అస్థిరులుగా ఉంటే ఇవన్నీ మూటగట్టేసుకుంటాం. అందులో చెడు ఉండొచ్చు, దోషం ఉండొచ్చు, బలాత్కారం ఉండొచ్చు. ఈ ఐగుప్తు రాజు లేకపోతే ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క దుష్ట స్వభావం ఈ రోజు మనలో ఎవరికైనా ఉంటే మనం కూడా చివరికి మన జీవితం ముగిసేసరికి దేవుని ఎలా నిలబడతామన్నా చెప్పాలి. ఎస్, అపరాధు. మన దేవుడు మనల్ని ఏమని కోరుకున్నాడు? నిరపరాధులుగా ఉండాలని. ఆయన నిరపరాధుల రక్తమైన ఆయన కుమారు రక్తాన్ని మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడి ముందు మన జీవితంలో చేయకూడదు అన్ని చేసేసి చివరికి దేవుడి ముందు నిలబడేసరికి వచ్చేసరికి అపరాధులు అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి అలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, మనకి ఇచ్చాడు ఛాన్స్. స్వాతంత్రంగా అన్ని చేసేయకూడదు. మీరు కొన్ని ఉంటే కొన్ని మానేసుకోవాలి, కొన్ని త్యజించుకోవాలి నా కోసం, కొన్ని విసర్జించుకోవాలి లోకంలో నా కోసం. లేదు ప్రభువా, నేను నీతో నడుస్తూనే ఉంటాను అనుకుంటాం, కానీ అన్ని కావాలి నాకు అనుకుంటాం మనం. అది చివరికి మనల్ని అపరాధుల జాబితాలో వేసేస్తుంది కదా. మనం ముందు మాట్లాడుకున్నాం, సజీవుల జాబితాలో ఉన్నాం మనం. ఇంకా అప్పుడు అపరాధుల జాబితాకి వెళ్ళిపోతే నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే పాతాళం అనగా నరకం. ఆ వేదన పడే ప్రదేశంలో ఆ జాబితాకి వెళ్ళిపోతామండి. చూసారు ఎన్ని అంచెలుగా దేవుడు వినిపిస్తున్నాడో. సో ఇదంతా మనకెందుకండి? ఇప్పుడు మరి హబక్కూకు మనకు ఎందుకు? ఇర్మియా చరిత్ర మనకెందుకు? ఆ యెహోయాకీము చరిత్ర మనకెందుకు? అన్ని మనకి ఎందుకండి? మనకు పాఠాలు నేర్పించడానికండి. ఇవన్నీ రాయించేది మనల్ని దేవుడు స్కాలర్లా నిలబెట్టడానికి కాదు, కానీ ఇందులో ఒక అనుభవం రావాలి మనకి. ఇదిగో ఎంత దారుణమైన పరిస్థితి చరిత్రలో జరిగింది. ఆల్రెడీ కట్టుకథ కాదు, ఎక్కడో జరిగిన సందమం కథ కాదు. ఇది చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలను బట్టి. ఇదిగో చరిత్రలో ఇలా గర్వించిన వాళ్ళు, దేవునికి అపరాధం చేసి ఉన్నవారు ఈ విధంగా నాశనం అయిపోయారు. నాన్న నువ్వు ఆ విధంగా ఉండొద్దు, నా కుమారుడు ఆ విధంగా ఉండొద్దు, మీరు నా దగ్గరికి తిరిగి రావాలి, నరులారా తిరిగి రండి అనిపిస్తున్నాడు తప్ప పోండి అంటలేదు దేవుడు. పోతే పోండన్న స్వభావం కాదైంది, మీరు నా దగ్గరికి రావాలనే స్వార్థపూరిత ప్రేమ అయింది ప్రియులారా. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం కాక అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నాడట, కోరుకుంటాడట. అందులో భాగంగా ఈరోజు మన ముందు కూడా ఒక గ్రంథాన్ని మన ముందు పెట్టాడు. ఈ హబక్కూకుగా చేస్తున్న ప్రార్థనలో దేవుడు తనకు సమాధానం ఇస్తున్నాడు. దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాయన ఇదిగో పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా రేపుతున్నాను, నేను చెప్పే చేస్తున్నాను మొత్తం, ఇదిగో నేను ఇలా రేపుతున్నాను, ఏమవుద్దో తర్వాత చూద్దాం అన్నప్పుడు మరి ప్రవక్త మార్చుకున్నాడు. తర్వాత అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి కింద చూద్దాం. ఇంకా అందుకు తర్వాత మళ్ళీ ప్రవక్త హబక్కూకు గారు మాట్లాడుతూ, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆ దేవుడి నువ్వు ఉన్నవాడు కావా, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చకు నువ్వు వారిని చూసావు అంటే మమ్మల్ని చంపేయడానికి కాదు ప్రభువా, మమ్మల్ని మేము చచ్చిపోం, కానీ మమ్మల్ని కేవలం ఏదో శిక్షించడానికి మాత్రం వాళ్ళని నియమించినట్టున్నావు. దేవా యెహోవా, డాడీ ప్లీజ్ డాడీ అనట్లేదు. ఇది మన పిల్లలు మనం బ్రతిమాలుతున్నప్పుడు డాడీ ప్లీజ్ డాడీ, అది కొన్ని డాడీ నన్ను కొట్టవద్దు డాడీ, ఏదో నన్ను వార్నింగ్ ఇచ్చి వదిలే డాడీ అన్నట్టుగా చెప్తున్నట్టు వంద ప్రియులరా. అందుకే నేను చెప్పిన కదా, సున్నితమైన మనసు కలిగిన వాడు, సున్నిత స్వభావం కలిగిన వాడు. అందుకే మాట్లాడుతున్నాడు, ఆది నుండి నువ్వు ఉన్నవాడేవో కదా, మేము మరణం నందాం. యెహోవా తీర్పు తీర్చకు నువ్వు వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికి వారిని చూసావా, మమ్మల్ని దండించడానికి నువ్వు వారిని పుట్టించుంటావు, కానీ మమ్మల్ని చంపడానికి కాదు, మమ్మల్ని మొత్తం తీసేయడానికి కాదు. ఎంత జాలి అడుగుతున్నాడు అండి. అంటే ఇలాంటి ప్రవక్తలు లేకపోతే యోధ జాతి ఏమైపోయినంటారు.
చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది. ఈ యువత జాతి ఎప్పుడో నా సమూల ధ్వంసం అయిపోయాను, కానీ అందులోంచి కూడా కొంతమంది నీతిమంతులు బయటకు వచ్చారు. దేవుడే వారిని నిలబెట్టాడు. తన కుమారుడైన క్రీస్తు రావడానికి ఆ యువత జాతి ఎంత ఎంత దుస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత దారుణ పరిస్థితులు ఉన్నప్పటికీ సహించుకుంటూ వచ్చారు పిల్లలు. ఎందుకు? తన కుమారుడిని రప్పించాలి ఆ జాతిలోంచి. ఆ యువత జాతిలోనే కుమారుడు పుట్టాలి. ఆ యువత గోత్రం సింహంగా అనేక మందికి మరి ఒక భూతి గంతాల వరకు ఆయన ఒక రాజుగా చూపించాలనుకున్నాడు. ఏమండి? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ మీద పుట్టించినవి నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నువ్వు దుష్టింపజాలావు కదా, కపటలను నువ్వు చూసి దుర్మార్గు తమ కంటే ఎక్కువ నీతి పనులు నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకయ్యా ఊరుకున్నావు? దుర్మార్గులు ఉన్నారు, ఆ బబులోనీయులు లేకపోతే కల్దీయులు లేకపోతే చాలా దుర్మార్గులు, వారికంటే మేము ఎక్కువ కాదు కదా. కాదు, నిజమే. కానీ వాళ్ళని మమ్మల్ని బాధ పెడుతుంటే ఎందుకయ్యా చూస్తా ఊరుకున్నావు అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ వాదం అంటున్నాడు. నిజంగా వాదం పెట్టుకున్నాడు దేవుడితో అంటే వాదమే పెట్టుకున్నాడు. 3:2 అధ్యాయం ప్రారంభించడం మనకు కనబడదు చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదును అన్నాడు చూడండి. నా వాదము, దేవుడితో వాదమా? ఎస్. ఆర్గ్యుమెంటా? ఎస్, ఆర్గ్యుమెంటే. ఒకనొక సమయంలో అబ్రహాము మరి సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో దేవుడితో ఏం చేశాడు? వాదం పెట్టాడు. వాదం అంటే కొట్టేసుకోవడం కదా, దేవుడికి అనుకూలంగా ఒక డిస్కషన్, ఒక ఫ్రెండ్లీ టాక్, అంటే ఒక స్నేహితుడిగా మాట్లాడుతున్నాడు, చనువుతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 32 అధ్యాయం నిర్గమకాండంలో కూడా మనం చూస్తే మోషే గారు ఆ పర్వతం నుంచి దిగొచ్చినప్పుడు వాళ్ళు కింద దోణి చేసుకుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా అయిపోయినప్పుడు వీళ్ళు తీసేస్తాను మోసే అన్నాడు దేవుడు. లేదు 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 ప్రభు, వద్దు. తీసేస్తే ఇప్పుడు ఐగుప్తులు ఏం చెప్పుకుంటారు నీ గురించి? అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపేవనుకోరు. కాబట్టి నువ్వు అలా చేయొద్దు. ఒకవేళ తీసేసేలా ఉంటే ముందు నన్ను తీసే తర్వాత వాళ్ళు తీసేది చూడలేను. ఈ ఘోరం నేను చూడలేను. ఈ అసలు ఈ దుష్కారాన్ని చూడలేను. నిన్ను వాళ్ళు ఏమనంటే నేను తట్టుకోలేను అన్నాడండి. ప్రవక్తలు అలా ఉంటారు, పిల్లలు భక్తులు అలా ఉంటారు. సో ఇవంతా కూడా వాదం అంటే ఎస్ వాదమే. దేవుడితో వాదం మాట్లాడుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. అందుకే అన్నాడు, ఇదిగో దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకయ్యా ఊరుకున్నావు? ఏలిక లేని చేపతోనూ ప్రాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానంగా చేసేసావు. అంటే అవి మనకంటే ఎక్కువ? తక్కువే. మనం ఏలికలం ప్రియులరా అన్నిటి మీద. కానీ ఇప్పుడు వాటిని నరులను ఏం చేశాడంటే దేవుడు సమానం చేశాడంటే అండి. చేపలతోని సమానం చేశాడు, ప్రాకు పురుగులతోనూ సమానం చేస్తాడు. ఇప్పుడు ఎవరో సినిమాలో చెప్తాడు, నాకు కోడిని కోసిన ఒకటే నిన్ను కోసిన ఒకటే అంటాడు. ఇప్పుడు అలాగే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చేపని చంపినా ఒకటే, మనిషిని చంపినా ఒకటే అన్నట్టు అయిపోయింది. అలా ఎందుకయ్యా మమ్మల్ని సమానంగా చేసేసావు అంటున్నాడు. ఇక్కడ సమానం చేసావు. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని సమకూర్చి సంతోషం గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తమకు కలుగుతున్నదని వాడు తమ వలలకు బలి అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. ఇక వల అంటే వారు దేవతగా భావిస్తున్నటువంటి వారి యొక్క దేవత ప్రియులరా, ఐగుప్తు దేవత. ఈ దేవతను మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. అంటే వాడు అనే మాటకి ఇక్కడ అర్థం ఒక పక్క ఆత్మీయ అర్థంలో సాతానుగా తీసుకోవచ్చు. ఇదే ఆత్మీయ అర్థంగా తీసుకుని నేను సాతాను వల్ల చిక్కున్న ఎవడనని పాట కూడా రాశాను. ఈ పాటను బట్టే వాడు చిక్కించుకుంటున్నాడు, ఉరులోకి గాలం వేసి లాగుతున్నాడు అనే పాట నేను రాయడం జరిగింది పిల్లలు. ఇక్కడ ఆత్మీయ అర్థంగా ఆయన సాతానుగా తీసుకుంటే ఇక్కడ హబక్కూ గారు మాట్లాడుతున్న మాటలు వాడనగా ఎవరమ్మా? నెబుకద్నెజరు గురించి మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ గాలం వేసి వాడు మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ఒక్కన కాదు, చెప్పాను మీకు, చుట్టుపక్కల అన్య దేశాలు మొత్తం కూడా ఆక్రమించేశారు. అప్పటికే ఉరులు ఒగ్గి చిక్కించుకొని చూస్తున్నాడు. తమ వాళ్ళతో వారిని సమకూర్చి సంతోషపడి గంతులు వేస్తున్నాడట. అంటే మంచి విజయం మీద విజయం పుంజుకుని అప్పటికే ఏమన్నా ఇందాక అభివృద్ధి పొందుతూ ఉంది, ఆ రాజ్యం విస్తరిస్తూ ఉంది, అంతకంతగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఆ ఎదుగుతున్న బట్టి ఏం కలుగుతుంది? తిరిగి ప్రపంచ దేశాలన్నీ నా హస్తగతం అయిపోతున్నాయి. విర్రవీగుతున్నాడు, గర్విస్తున్నాడు, గంతులేస్తున్నాడు, సంతోషిస్తున్నాడట. కావున వలన మంచి భాగం పుష్టినిచ్చి భోజనం తనకు కలుగుతున్నది. వాడు తన వలలకు బలులు అర్పిస్తున్నాడు, తమ దేవతలకు బలులు అర్పిస్తున్నాడు. ఇది నా వల్ల కలిగిన ఉంటున్నాడు. తమ ఊర్లకు దూపం ఇచ్చినాడు. వాడు ఎల్లప్పుడూ తన వల్ల నుండి దెబ్బరించుండ వల్ల అలా చెయ్యాలా ప్రభావ? ఎప్పుడు వద్దు అలా చేయనివ్వకో, ఎప్పటికీ మానకుండా వాడు జనం హతం చేయించుండ వలన అని మళ్ళీ ఒక ప్రశ్న అనేది, అనగా ఒక వాదం అనేది దేవుడి ముందు పెట్టేశాడు. ఆ 2వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ అధ్యాయం మనం తర్వాత చూసుకున్నాం పిల్లరా. ఏమండి?
మీకు అర్థమైంది కదా. హబక్కూ గ్రంథంలో హబక్కూ గారు చేసిన ప్రశ్న ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాడో, దేవుడు ఎందుకు సమాధానం చెప్పాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఊరకనే ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, ఇదిగో యెహోయాకీము అనేవాడు చేస్తున్న దుష్ట పాలన దేవుడికి నచ్చలేదు. ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, 3 దఫాలుగా యూద రాజ్యము మరి బబులోని చెరకు వెళ్ళిపోయింది. ప్రియులారా 3 దఫాలుగా. నేను అంటాను, 3 దఫాలుగా వెళ్ళాల్సిన పని ఏముంది, ఒకసారి లేపేయచ్చు కదా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మరి ఎందుకు 3 దఫాలు, 3 ఛాన్స్లు ఎందుకు ఇవ్వాలండి అసలు? మారు మనసులు పొందడానికి. అక్కడికే మరో విషయం ఏంటంటే విచిత్రం, 3 చెరలుగా 3 ప్లేసుల్లో ముగ్గురిని పెట్టినా కానీ ముగ్గురు దగ్గర కూడా 3 ప్రవక్తలు పెట్టేటండి. ఎంత విచిత్రమో కదా. అంటే వదలరు దేవుడు. నేను వదలను, ఎందుకు నా పిల్లలు ఏదో క్షణంలో మారతారేమో, ఏదో క్షణంలో హృదయం తెరిచిన తలుపు తెరిచి ఆ హృదయం అనే తలుపు తెరిచిన నా ఆహ్వానిస్తారేమో అనే చిన్న ఆశ కలిగాడండి దేవుడు. అండ్ ఈ భూమి ఎంత ఉంటుంది కదా, ఈ భూమి ఎంత ఉంటే ఈ భూమి మీద మనం ఎంత చెప్పండి. ఇది మన కోసం దేవుడు అంత సర్వోన్నతుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు అంటే ఆయన. ఆకాశం కాదు, మహాకాశం కాదు, అసలు అవి కూడా పట్టజాలని దేవుడు. ఆయన ఆత్మస్వరూపుగా, సర్వాంతర్యామిగా, సర్వోన్నతుడిగా, సర్వాన్ని వ్యాపించి ఉన్న దేవుడు మానవ హృదయాల్లో చోటు కోసం చూస్తున్నాడు. దానికోసం ఎంతకైనా దిగొచ్చేస్తున్నాడండి ఆయన. కానీ ఆ దిగి వచ్చిన దాన్ని మనం చేతకందనంగా తీసుకుంటే మాత్రమే దానికి తగ్గ ప్రతిఫలం పొందుకుంటాం. అలాగే తీసుకున్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. ఇక మా చుట్టుపక్కల ఎన్ని దుష్కారాలు చేసిన మా దేవుడు చూసుకుంటుంటాడు. ఆయన పక్షపాతిగా గుర్తుపెట్టుకోండి. ఏదో తప్పు చేస్తే సమర్థించేసో, తప్పు చేస్తే కడుపులో పెట్టేసుకోవడానికో, తప్పు చేస్తే సమర్థించడానికి ఆయన దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు, ఆయన న్యాయవంతుడు. నీతి న్యాయములని సింహాసనాలకి ఆధారాలట. నీతి న్యాయాలు, ఆ నీతి న్యాయం ఉండబట్టే దేవుడు ఎవరికి కూడా ఏ పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తున్నాడు. పిల్లల అది అన్యుడా, సొంతవాడా, మరి ఇంట్లో వాడా, ఎవరిని చూడ దేవుడు ఎవరికైనా సమానంగా తీర్పు తీర్చడానికి ఆయనకి మనస్సు ఉంది, అధికారం ఉంది, ప్రేమ ఉంది ముఖ్యంగా. సో ఇటువంటి అవకాశం ఈరోజు మనకే ఉంది పిల్లలు. ఎంత 3 దఫాగా తీసుకెళ్ళాడంటే, 3 భాగాలుగా తీసుకెళ్ళాడంటే, మొదటి భాగం మరి యెహోయాకీము కాలంలో జరిగింది మొదటి దాడి. అందులో కొంతమంది తీసిపోయి ఎవరెవరు, అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు అన్న వేరే పేర్లు ఉంటాయి. వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిన ఫస్ట్ రాజవంశీకులు తీసుకెళ్ళిపోయాడు. రెండవ దాడి యెహోయాకీను తన కుమారుడు యెహోయాకీను అనే రాజు. అంటే యూదులను పరిపాలించిన వారు 20 మంది రాజులు. ప్రియులరా 20 మందిలో ఇతను 19వ వాడు. ఎవరో యెహోయాకీను. యెహోయాకీము 18వ వాడు. యెహోయాకీను 19వ వాడు. తర్వాత వచ్చిన వాడు లాస్ట్ రాజు సిద్కియా. ప్రియులరా ఈ సిద్కియా దాడిలోనే, సిద్కియా పరిపాలనలోనే మొత్తం సమూల ధ్వంసం చేసేసి మొత్తం పూర్తిగా చెరకు తీసుకుపోయాడు. అక్కడ పట్టణాన్ని మొత్తం కాల్చేశాడు. యెరూషలేం దేవాలయాన్ని మొత్తం పొడి చేసాడు. అక్కడ ఉన్న ఉపకరణాలని తునకలుగా చేసి బంగారం పట్టుకుపోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచుకున్న దేవతాలయం బొక్కసంలో ఉంచుదని చెప్పి మనం ఎక్కడ చూస్తాం? దానియేలు గ్రంథం ప్రారంభాధ్యాయంలో మనం చూస్తాం. మొదటి దాడిలో మొత్తం పట్టిపోయాడు. రెండవ దాడిలో మొత్తం పనిచేసే వారిని అందరూ పట్టిపోయాడు యెహోయాకీను కాలంలో. మూడవ దాడి సిద్కియా కాలంలో మొత్తం సామాన్యులని మొత్తం అందరినీ తుడిచిపెట్టేసి మొత్తం తీసుకెళ్లిపోయాడు. ఈ సిద్కియా తిరగబడతాడు నెబుకద్నెజరు మీద. కాబట్టి సిద్కియాను మరి బంధించేసి, అలా అధిపతులను బంధించేసి తన కన్నులు ఊడబీసేసి చంపేసి మొత్తం సమూల ధ్వంసం చేసేస్తారు పిల్లలు. ఇవి యెరూషలేములో బబులోను మీద జరిగిన జాడులు. రెండవ దాడి సమయం చెప్తాను, రాసుకోండి. రెండవ దాడి సమయం 597 క్రీస్తు పూర్వం 597. ఇది యెహోయాకీను అనే 19వ రాజు కాలంలో జరిగింది. మూడవ దాడి సమయం చెప్తాను, రాసుకోండి. క్రీస్తు పూర్వం 586. ఇది చాలా నోటెడ్ ఉండవలసినటువంటి సంవత్సరం. ఎందుకంటే 586లోనే యెరూషలేం పూర్తిగా ధ్వంసం అయిపోయింది మొదటిసారిగా. తర్వాత మళ్ళీ కట్టుకున్నారు. రైట్. ఇది సిద్కియా రాజు కాలంలో జరిగింది. యూదుల యొక్క చివరి రాజు సిద్కియా. తర్వాత యూద రాజ్యమే, ఆ రాజ్య పరిపాలనలే లేకుండా పోయింది పిల్లరా. ఈ 3 అవకాశాల్లో ఏ అవకాశం ఉపయోగించుకున్నా దేవుడు రాజ్యాన్ని కొనసాగించినేమో మరి. అంతే కదండి. యెహోయాకీము అయిపోయాడు. తర్వాత చూడు యెహోయాకీను, వాడు కూడా 3 నెలలే పాలించాడు. కానీ చాలా దుర్మార్గం ప్రియులరా. తన మాదిరిగా తనను ఒకసారి మనం మాట్లాడుకుందాం అతని గురించి. తర్వాత వచ్చాడు ఎవరు? సిద్కియా. వాడు దుర్మార్గుడే. చాలా చెడు నడచాడు దేవుడి ముందు.
ఏ ఒక్కరు కూడా దేవుడికి అనుకూలంగా బ్రతకలేదు ప్రియులారా. ఒక్క యోషియా బతికాడు. అతని కాలంలో అతన్ని అంటాడు, నేను నీ కాలంలో ఏమి చేయను ఆయన, ఏం చేయను, నువ్వు నెమ్మది పొందుతావు, నెమ్మది పొంది శుభ్రంగా నీ పితరుల సమాధిలో ఆగి నిద్రపోతావు. మరి యెహోయాకీము ఎక్కడ తెచ్చాడు? గాడిదలా కప్పెట్టబడ్డాడు. అంటే దేవుడికి అనుకూలంగా బ్రతికిన వాడిని దేవుడికి ప్రతికూలంగా బ్రతికిన వాడికి శిక్షలు మారుతున్నాయా? అమ్మో, న్యాయవంతుడండి దేవుడు ఆయన. అసలు ఆయన తీర్పులు వర్ణించడం మన వల్ల మన జీవితం సరిపోదు. యోషియాని ఎంత దీవించాడంటే ప్రవక్త అయిన హుల్దా ద్వారా మాట్లాడతాడు, ఇదిగో నాయన నువ్వేమి బాధపడకో, నువ్వు చేసిందంతా చూశాను, ఆ గ్రంథం ఎప్పుడైతే నీకు వినిపించానో దాన్ని బట్టి నువ్వు మారు మనసు పొందో, బట్టలు చింపుకున్నావు, నాకు తెలియదు ప్రభు, నిజమే నాకు తెలియదు, మార్చుకున్నాను, సమస్త జనులను మార్చేశాను, నా పాలనలో ప్రతి ఒక్కరిని నేను అలర్ట్ చేశాను కాబట్టి పడగొట్టాడు, అన్ని చేశాడు. కాబట్టి పస్కా పండుగ ఆచరించిన పిల్లలు ఎంత బాగుంటుందంటే, ఎప్పుడు మోసే కాలం మొదలుకొని అప్పటి వరకు ఏ యూదులు కానీ ఏ ఇశ్రాయేళ్లు కూడా ఆచరించని పస్కా పండుగ మనంతా చదువు అక్కడ నుంచి వచ్చేసాం మనం. అక్కడ ఎంత ఎంత దానికంటే ఉన్నతంగా జరిగించాడంటండి పస్కా పండుగ. అంటే అంత గౌరవించాడు దేవుడిని ప్రియులరా. ఇది ఆర్భాటం జరిగిందని కాదు కానీ అంత గౌరవించాడు. అంటే ఎంత గౌరవం ఉంటే అంత గౌరవం పండుగ వస్తే చెప్పండి. ఇప్పుడు మన పిల్లలకు ఫంక్షన్లు చేస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళు చేస్తాం. ఎలా చేస్తాం? మన ప్రేమను బట్టి మనం ఎంత ప్రేమను చూపించుకోవడం. అమ్మో, నా తల్లిదండ్రులు నా ఫంక్షన్లు అయితే నా పెళ్లి నా కార్యం ఎంత బాగా చేశారు అంటే, నా ఏ ఫంక్షన్ కానివ్వండి ఎంత గొప్పగా చేశారని చెప్పుకోవడానికి మన ప్రేమను బట్టి దాన్ని వాళ్ళని ప్రజెంట్ చేస్తాం. లేదా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు మన ప్రేమను బట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. అంటే దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. దేవుడి మీద అతను ఉన్న ప్రేమ, యోషియాకి ఉన్న ప్రేమ గొప్పది కాబట్టే దేవుడికి అంత గొప్పగా పండగ చేయించారు పిల్లల. అలా చేయించి మరి దేవుడిని గొప్పగా చేశాడు కాబట్టి మంచి నెమ్మది పొందే ప్లేస్ లోకి యోషియాని పంపించాడు. చూసారా, గంజాయి వనంలో తులసి మొక్కలు దొరికాడు మనకి యోషియా. తర్వాత అతను కడుపునే పుట్టాడండి. ఏం పోయేయగలండి, తండ్రి చిన్నప్పటి నుంచి చూశాడు కదా. మీకు ఒక విషయం చెప్తే మర్చిపోయాను నేను. ఒకసారి యోషియా ఇరిమియా గ్రంథం చూసి ముగించుకుందాం, ఒకసారి మాట చూసి ముగించుకుందాం. ఇందాక ఒక మాట చూపించడం మీకు మర్చిపోయాను. 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 20వ వచనం చూస్తే ప్రియులారా, నీ విటకాండ్రు నాశనం అయ్యి లెబనోనును ఎక్కి కేకలు వెయ్యి, బాషాల్లో బిగ్గరగారు, అబారీము నుండి కేకలు వెయ్యి, నీ క్షేమ కాలములలో, వినాలి ప్రియులారా జాగ్రత్తగా, నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు. ఎవరి గురించి చెప్తున్నాడు అన్న ఇందాక? ఇది యెహోయాకీము గురించి చెప్తున్నాడు. ఎప్పటి నుంచి అలవాట దేవుని మాట వినకపోవడం? చిన్నప్పటి నుంచేనా? చిన్నప్పటి నుంచే. నీకు అదే చెప్పిన ఇందాక అదే. ఇప్పుడు యోషియా గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి యెహోయాకీము మరి మార్చుకోవాలి కదండి. అంటే ఎంత లోతైన స్వభావం, ఎంత దుష్ట స్వభావంతో నిండి ఉన్నాడో ఆలోచిస్తే, చిన్నప్పటి నుంచి వాడి బాల్యం నుంచి దేవుడి మాట వినకపోవడం అలవాటట. క్షేమకాలం నువ్వు బాగున్నప్పుడల్లా నేను మాట్లాడాను, నీ చేత నీతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడతాడండి. అయ్యో ఖచ్చితంగా రండి బాబు, మనం ఖచ్చితంగా వాక్యం ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు మనతోటి. మనం క్షేమం ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అన్ని బాగున్నాయి కదా, నాకు దేవుడితో పని ఏంటి అనుకుంటాం మనం. అన్ని బాగున్నాయి కదా, అవయవాలు చక్కగా ఆడుతున్నాయి, బలం ఉంది, శక్తి ఉంది, నడవడానికి పాపం చేయడానికి కాలు పరిగెట్టే శక్తి ఉంది, పాపం చేయడానికి చేతులు పనిచేసే శక్తి ఉంది, మనకి ఏంటి అనుకుంటాం. అలాంటప్పుడు దేవుడు మాతో మాట్లాడడం మనం ఏం చేస్తాం? వినం. తర్వాత పోయే కాలం వస్తుంది, అప్పుడు వింటాం. అప్పుడు విన్నా కానీ దేవుడు ఏం చేయడు, పట్టించుకోవడం అయిపోద్ది, అప్పటికే సమయం అయిపోద్ది. కానీ ప్రేమ కలిగినాడు కదండి, ఏదో ఒక సమయంలో మనం నిజంగా పశ్చాత్తాపడితే అప్పుడు మాకు కరుగుతాడండి. కానీ అంత వాళ్ళు తెచ్చుకోమని వాడు చెప్పాడు, అంతవరకు తెచ్చి ముందు చెప్పిన మాట చెప్పాడు వింటే బెస్టే కదా. నాన్న ఎలా వెళ్ళకండి, నాన్న ఎదురు గొయ్యి ఉంది, గొయ్యి ఉంటే మనం వెళ్దాం పడిపోతారని ముందు చెప్పారు అనుకోండి, ఇక్కడ ఆగాలైతే పక్కకి వెళ్ళి మార్చుకుని ఆ దారికి వెళ్ళాలి, అంతే కదా. ఏది గొయ్యిలో పడిపోతే వెళ్ళంటే ఎవడాపుతారు చెప్పండి? పడిపోయేది ఎవరు, దెబ్బ తగిలిది ఎవరికే? వాడికే కదా. సో మనం కూడా అంతే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వింటే, అక్కడ ఆగితే, ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం మనసులో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. వెళ్ళాలంట చిన్నప్పటి నుంచి చెడ్డ స్వభావం ఏంటిది. కాబట్టి తండ్రి అంత గొప్పవాడైనప్పటికీ తన కడుపున చెడబుట్టాడు యెహోయాకీము అంట. నేనైతే తండ్రి కడుపున చెడబుట్టాడు. పండిత పుత్ర పరమ సొంట అంటారు. పండితుడు కడుపు పుట్టినోడే ఏమయ్యాడట? పరమ సొంట అయ్యాడంట. అలాగా యోషియా కడుపు పుట్టాడు. ఒక పక్కన యెహోయాహాజు కూడా దేవుడికి అనుకూలంగా బ్రతకలేదు. నేను అనుకుంటాను ఈ జెబూదా హమూటలో ఉన్నారు కదా ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరు పెంపకాలు బాగోలేదు అనుకుంటాను నేను అయితే. పెంపకాలు బాగోలేదేమో, అందుకే అదే ఏరే ఉంటారు.
తల్లిలు తనకు పెంపకపోతే కుమారులు ఎలాగ తయారవుతారండి. అందుకే గుర్తించుకోవాలి, అది కూడా ఒక పాఠం మనకి. సో మనం ఆ సబ్జెక్ట్లో లేం కాబట్టి దాన్ని నేను మాట్లాడట్లేదు. సో యెహోయాకీము రోజుల్లో జరిగిన దాడిలో వెళ్ళిపోయిన తర్వాత దానియేలు గారు అక్కడ చెరలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళని బలపరుస్తున్నాడు. రెండవ దాడిలో వెళ్ళిన వాడే యెహిజ్కేలు. అతను కూడా అప్పటికి వయసు తక్కువే. ఏమండి, అతనికి 25 సంవత్సరాల వయసులో రెండో దాడిలోకి వెళ్తాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే కెబారు నది ప్రాంతం అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. చూడండి, చిన్నది యెహిజ్కేలు గ్రంథం ప్రారంభోచనం. యెహిజ్కేలు ప్రారంభోచనం రెండవ దాడి గురించి చెప్తున్నాం కాబట్టి. రెండవ దాడిలో రాసిన చెర గ్రంథాలు పిల్లలు ఇవి. దానియేలు గ్రంథం, యెహిజ్కేలు గ్రంథం కూడా చెర గ్రంథాలు. ఇవి చెరలో రాసిన గ్రంథాలు. చూస్తే ప్రారంభోచనం 35వ సంవత్సరమున 4వ నెల 5వ దినం. చూసారు ఎంత క్లియర్ చెప్తున్నాడో. నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనంలో కలిగి అన్నాడు. చూసారా, అంటే ఇక్కడ మనకు అర్థమవుతుందండి ఎక్కడ ఉన్నాడు ఇతను? చెరలో ఉన్న వారి మధ్యలో కాపురం ఉన్నాడు. సో చెరలో ఉన్న వాళ్ళ దగ్గర కాపురం ఉన్నాడు. ఇది ఎక్కడ ఉందంటే కెబారు నది దగ్గర కొంతమంది పెట్టారు. ముందెళ్ళిన వాళ్ళు ఎక్కడ పెట్టాడు? బబులోన్లో పెట్టారు. వీళ్ళని ఎక్కడ పెట్టారంటే కెబారు నది ప్రదేశంలో పెట్టారు. సో ఇక్కడ ఎవరున్నారో వీళ్ళకి చెప్పడానికి యెహిజ్కేలు గారు ఉన్నాడు కదండి. అక్కడ ఎవరున్నారు మరి? మిగిలిపోయింది దేవుని దగ్గర ఇంకొక దఫా ఉంది కదా, 3వ దఫా. ఎవరున్నారు? ఇర్మియా గారు ఉన్నాడు. అంటే 3వ దఫాలో రావాల్సిన వాళ్ళు, లేకపోతే 3వ దఫా ధ్వంసం కావాల్సిన వాళ్ళ మధ్యలో ఇర్మియా గారిని పెట్టాడు దేవుడు. మధ్యలో యెహిజ్కేలు ఏమో రెండో చెరలోకి ఆయన పెట్టాడు. మొదటి చెరలో వెళ్ళే దగ్గర ఏమో దానియేలు పెట్టి. ఎంతమంది ప్రవక్తలు అంటే పనిచేస్తుంది అంటే తమ పిల్లలు నాశనం అయిపోకూడదని దేవుడు ఎంతమంది ప్రవక్తలకు పని చెప్పాడండి. కాబట్టి ఇన్ని దుర్మార్గులు చేసిన ఇతని గురించి దేవుడు ఈ విధంగా చేయడాన్ని బట్టి ఇదిగో దేవుడు మరి ఒకేసారి తీసుకెళ్లకుండా ఇతని కాలంలో కొంతమందిని తర్వాత తన కుమారుడైనా మారతాడేమో అనుకున్నాడు, మారలా. తర్వాత తన కుమారుడైనా మారతాడేమో చూశాడు సిద్కియా, మారలా. మొత్తం తీసేశాడు, సమూల ధ్వంసం. 70 సంవత్సరాల చెరలో పెట్టాడండి. 70 సంవత్సరాలు. ఇది కూడా ఏ కాలం? శిక్షణా కాలం, అవకాశం ఇచ్చిన కాలం. ఎప్పటికైనా మార్చుకోకపోతే ఇంకా శాశ్వత నరకానికి ఇంకా. కాబట్టి తర్వాత కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది దేవుని తెలుసుకున్నారు. అలా యోధా గోత్రాన్ని కంటిన్యూ చేశాడు, క్రీస్తు వరకు తీసుకొచ్చాడు. పిల్లరా, ఇదండి యెహోయాకీము చేసిన పనులను బట్టి మరి హబక్కూకు గ్రంథంలో హబక్కూకు గారు చేస్తున్న ప్రశ్నలు, మరి దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పడానికి ఆయన ఇస్తున్నటువంటి వివరణ, సమాధానం, జవాబు. మరి 2వ అధ్యాయం మనం దేవుని చిత్తం మరొకసారి ధ్యానించుకున్నాం. ఈ 2వ అధ్యాయం కూడా దేవుడికి మరొక ప్రశ్నలు వేస్తాడు. 2వ అధ్యాయంలో వాళ్ళకి దోష మొత్తం దేవుడు రాసుకుంటూ వస్తాడు. మీరు చదివిన మీకు అర్థమైపోద్ది. అలాగా 3వ అధ్యాయం కూడా చెప్పేస్తాను. ఈ గ్రంథం పూర్తి అయిపోయినట్టు ఉంటుంది. 3వ అధ్యాయం కూడా మొత్తం చెప్పను, కానీ దాని కంక్లూజన్ ఏంటంటే, తండ్రి చూద్దాం ఒకసారి. లాస్ట్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా హబక్కూకు అర్థమైపోయింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఆయనకు మొత్తం అర్థమైపోయింది. ఈ 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోద్ది. 3వ అధ్యాయం అంటాడు కదా, అక్క మనం మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతాం. దాని ముందు ఇంకా చాలా ఉంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. ఇప్పుడు ఏం కలుగుతుందమ్మా? భయం కలుగుతుంది. అంతా జరిగిన తర్వాత అమ్మో నిజంగా నువ్వు చేసిన కార్యం చాలా గొప్పది నాయన, నేను ఏం చేస్తానంటే నిమిత్తం భయం కలుగుతుంది. భయపడుతున్నాను. యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. మనం ఫస్ట్ జనవరి 1 తారీఖు వాడేస్తూ ఉంటుందండి కదా, దానికి పుట్టినరోజు వాడేస్తారు. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము. ఇలా చదువుకుంటే ఇలాగ అర్థం అవుతుంది. ఇలా మనం విడిగా చదువుకుంటే ఒక వచ్చి తీసి చదువుకున్నాం అనుకోండి, అది ఎందుకో వాడేసుకుంటాం మనం. ఇప్పుడు చూడండి, అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి సంవత్సరాలు జరుగుతుంది అంటే ఈ 70 సంవత్సరాలు శక్తికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త నూతన కార్యాలు చేయి తండ్రి అని బ్రతిమాలుతున్నాడండి. ప్రార్థన, అందుకే ప్రార్థన రాశాడు ఫస్ట్ లోనే. జరుగుతుండగా యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోను. కోపించు తండ్రి. ముందేమన్నాడు? అయ్యో ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు, ఎందుకు చూస్తా ఊరుకుంటున్నావు, ఎందుకు అంతనే చూడలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ఊరుకున్నావు, నీతిమంతులు మేము మాకంటే భక్తిహీనులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటుంటే ఎందుకు ఇలా చూస్తున్నావు అన్నాడా? ఇప్పుడు అంటున్నాడు కోపించు ప్రభువా, కానీ కొద్దిగా ఏం చెయ్యి,
వాత్సల్యం చూపించు. కోపించు పర్లేదు, కానీ కొద్దిగా వాత్సల్యం చూపించిన ఆయన మొత్తానికే చూపించేస్తే వాళ్ళు తట్టుకోలేరు అంటున్నాడు. వాత్సల్యం చూపించు, వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు తేమాల్లో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాల నుండి వేయించేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నవి. ఆయన అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగులు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆది కాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలం మొదలుకొని ఈయన ఇలాగ జరిగించేవాడు. కూషీల డేరాలలో ఉపద్రవము కలుగరేనో చూసి తిని, మిద్యాన దేశస్తుల డేరాలో తెరలు గజగజ వణికేనో చూసారా. మిగతా దేశాల గురించి కూడా చూపిస్తున్నాడు. అంటే ఎవరికి కూడా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చునే చూశాను. యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగినందులనా, నీకు నదులు ఉగ్రత కలిగినందులనా, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందులనా, నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. వావ్, మాట చూసారు పిల్లలు ఎంత బాగుందో. నీ వాక్కు తోడని ప్రమాణం చేసట ఆయన బాణాలను సిద్ధపరుస్తున్నట్టు ఏం చేస్తాడు ఇంక నెక్స్ట్ వదలడమే. ఎంత బాగా వర్ణిస్తున్నాడండి ప్రవక్త. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేస్తున్నావు. నిన్ను చూసి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటలు తలతలలాడగా సంచరించు. నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో ఏం చేస్తారట? అమ్మో, బయటికి రాలేకపోతున్నారంటండి. సూర్యుని చూస్తే మనం ఆగలేం. సూర్యుని చూస్తే మన కళ్ళు కొద్దిగా అడ్డుకోవచ్చు చూడలేం, ఏదైనా అడ్డు పెట్టుకోవచ్చు చూడలేం మన సూర్యుడిని. ఆ సూర్యుడే ఏం చేస్తున్నాడంటే ఈయన చూసి అమ్మో, ఇంక చూసారా ఎవరన్నా వస్తుంటే బయటకు రాకుండా దాక్కుంటారు. పెద్ద ఏదో భయంకరంగా ఉన్నవాడు మన అతని నుంచి మన ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు ఏం చేస్తాం? దాక్కుంటా వెళ్ళి నీతిమంతుడు అపాయం చూసి దాక్కుంటాడట. అలాగా సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోతున్నారు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించున్నావు. బహోగ్రుడువై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకే నీవు బయలుదేరి ఉన్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకే బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబకుల్లో ప్రధాన ఒకడు ఉండకుండా నీవు వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేస్తున్నావు. బేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకే తుఫాను వలె వచ్చి యోధుల తలల్లో రాజు యొక్క ఈటలు నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనముల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కనవరపడుచున్నది. ఆ శబ్దముకు నా పెదవులు కదిలిపోచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్న. ముందు మాట్లాడేసాడు, ముందు బాగా మాట్లాడేసి ధైర్యంగా అడిగేసాడు అన్ని. దేవుడు కలగ చేసుకుని జోక్యం చెప్తే పిల్లరా ఇంకెలా ఉంటది. తర్వాత ఏమవుతే వనకాల్సింది ఎవరైనా సరే. నెబుకద్నెజరు చూశారు కదా, దావీదు గ్రంథం మనకు తెలుసు. అప్పటిదాకా జయించుకొచ్చేసాడా, గర్వించేశాడా, ఇంకో తమ దేవతలకు వాళ్ళకి బళ్ళు అల్పించాడా. అంతా అయిపోయిన తర్వాత గర్వించి తర్వాత ఏం చేయడమ్మా? గడ్డి వేయించేశాడు దేవుడు. గర్వం ఉంటే వనకాల్సింది ఎవడైనా. అలాగే తన కుమారుని బెల్షస్సరు యెహోవా సన్నిధిని గజ వణుకుతున్నాడట. ఆ వేలు రాసినప్పుడు మెనే టెక్కులు ఉఫార్సీన్ అని రాయబడినప్పుడు ఏం జరుగుతుంది? గజ వణుకుతున్నాడు. అప్పటిదాకా ఆనందించి గంతులు వేశాడు, విందు చేసుకున్నాడు, తాగాడు, తిరిగాడు, మొత్తం చిందులేశాడు. కానీ ముఖం వికారం అయిపోయిందిగా. దేవుడు వస్తే ఎవడైనా గజ వణగాల్సిందే. వాడు చక్రవర్త, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడా, అన్ని రాజ్యాలను హస్తగతం చేసుకున్నవాడు ఎవడైనా వణకాల్సిందే దేవుడి ముందు. ఉడుకుతున్నాడు హబక్కూకు. అప్పుడు అంటున్నాడండి, లాస్ట్ నిర్ణయం అంటున్నాడు. చదవక నీ వచనం. అంజూరపు చెట్లు పూయకపోయినా పర్లేదు, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినా పర్లేదు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా పర్లేదు, చేనులోని పైరు పంటకు రాకపోయినా పర్లేదు, గొర్రెలు దొడ్లు లేకపోయినా పర్లేదు, సాల్లో పశువులు లేకపోయినా పర్లేదు, నేను మాత్రం ఒకటే చేస్తాను. ఏం చేస్తానంటే యెహోవా యందు నేను మాత్రం ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను, ఇదిగో ఆయనను ఆశ్రయిస్తే నేను పొందుకునేది ఇదే. నాకు ఏ ఉన్నా లేకపోయినా ఫైనల్ డెసిషన్ ప్రియులరా, ఫైనల్ డెసిషన్ మనం కూడా తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన దానికి ఇది దేవుడు చెప్తున్నటువంటి ఒక విధానం.
ఇది హబక్కూకు తీసుకున్నాడు. ఏమీ లేకపోయినా పర్లేదు, నా రక్షణకర్త అయిన యెహోవే నన్ను రక్షించడానికి ఇప్పుడు ఆయన ఎవరు నాకు కర్త, నా రక్షణకర్త అయిన ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయన్ని మాత్రమే సేవిస్తాను, ఆయన ఎందునే ఆనందిస్తాను, నాకు ఇంకేమొద్దు, నన్ను నేను సరి చేసుకుంటున్నాను. ఆయన మార్చుకున్నాడు. తన ఆవేశాన్ని లేకపోతే తన వాదాన్ని విరమించుకుని దేవుడి ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఆయన ఎలాంటి భేకరుడు, ఎలాంటి వాడో ఆయన ప్రార్థనలో తెలియజేస్తూ మనకు రాయించాడు. ఇది విన్న మనం అందరం కూడా నేటి నుంచి మనం కూడా దేవుని ముందు ప్రార్థించినప్పుడు ఆయన భేకరుడు, భయంకరుడు, ఆయన ఉగ్రతకు మనం తట్టుకోలేము. కాబట్టి ఆయన ప్రేమమయుడు ఉన్నప్పుడు ప్రేమమయుడుగానే ఉండొద్దాం, ఆయన కరుణమయుడుగా ఉన్నప్పుడు ఆయన అలాగే ఉండొద్దాం. ఆయన మాట విని అనుకూలంగా బ్రతికేద్దాం. ప్రియులారా, ఎంతకాలం బ్రతుకుని చెప్పి కొద్ది జీవితకాలం కదండి. నిన్నగాక మొన్న గంధజని గారు చనిపోయారు, ఎంత బాధ అండి. మరి సెమినార్ గుండి పనులు చూసుకోవాల్సిన ఆయన, సెమినార్ గుండి చక్కబెట్టవలసిన ఆయన, కానీ అర్ధాంతరంగా చనిపోయాడు. ఒక నెల ఉందనగా మరి ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటాడు, సెమినార్ అలా చేయాలి ఇలా చేయాలని. అవునా, మనం కూడా ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నాం. ఇంకా నెల 15 రోజులు ఉంది, చివరి వరకు వెళ్తామంటారా? గ్యారంటీ లేదు. చివరి వరకు వెళ్ళి ఆ సెమినార్లో కూర్చోదాం అంటారా? లేకపోతే చివరి వరకు దేవునితో కొనసాగే ఆ పరిస్థితి మనకు ఉంటే దాన్ని కొనసాగించగలమంటారా? అంత అవకాశం లేదు ప్రియులారా. కాబట్టి నేడే ఆ రక్షణ దినము, అనుకూల సమయం ఇదే, అనుకూల సమయం నేడే రక్షణ దినము. రేపు అనేది మన జీవితంలో లేదు ప్రియులారా. రేపు అనేది గురించి కాదు, ఈ రోజు నేను ఉంటానో లేదా అనే దాని గురించి రాగాలి. ముందు మనం పొద్దున్న లేచినప్పుడు ఆలోచించాలి. ఈ రోజు నేను ఇది చివరి దినం నాకు ఇది అనుకుంటే మనం కొనసాగాలి. ఇది చెడు కాదు ప్రియులారా, ఏదో అపశకనం కాదు, ఇది వాస్తవాలు ఎలా ఉంటాయి, పచ్చి నిజాలు చేదుగానే ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఇదిగో హబక్కూకు గారు మార్చుకున్నారు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అండి. సో ఇంత చరిత్ర విన్నాం మనం, ఇంత చరిత్రలోంచి కొంత సమాచారం తెలుసుకున్నాం, మన జీవితాలు మన హృదయాల్లోకి వెళ్ళింది. దీన్ని బట్టి మనం మార్చుకోవాల్సిన చాలా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా దేవుని చిత్తం అయితే మనం తర్వాత రోజుల్లో ఆయన అవకాశం ఇచ్చి ఆశిస్తే నేర్చుకుందాం. అప్పటి వరకు ఈ బలమైన మాటలు, ఈ చరిత్రలో జరిగిన సంఘటనలో దేవుని ద్వారా మనం మార్చుకోవాల్సిన విషయాలను కూడా మీ అందరి హృదయాల్లో పదిలపరచుకోవాలని, భద్రపరచుకోవాలని మనస్ఫూర్తిగా మీ యొక్క సహోదరుడిగా, దేవుడి యొక్క కుమారుడిగా మీకు అందరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరి కొందనాలు ప్రార్థన చేసుకుందాం. పిల్లల తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడు అని మా తండ్రి, విలువైన నీ మాటలు ఎంతవరకు నీ బిడ్డలకు ఆయన బోధించడానికి మీ సహాయం చేశారు, మీకు వందనాలు. చరిత్రలోకి వెళ్ళాం ప్రభా, ఎంతో మంది భక్తిహీనులు మీరు ఇచ్చిన అవకాశాన్ని తండ్రి దుర్వినియోగపరుచుకుంటూ మీకు వ్యతిరేకులుగా జీవించి ప్రభు నాయన మీ యొక్క కోపానికి కారణమయ్యారు. మీ కోపోగ్రతకు తండ్రి నాయన మరి ఒక కారణంగా నిలిచారు ప్రభు నాయన. తండ్రి క్షమించండి తండ్రి, అటు రీతిగా మేము లేకుండా విన్న మీ అందరం మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం తెచ్చండి తండ్రి. మా హృదయాల్లో తండ్రి మీ మీద అనేక ప్రశ్నలు రావచ్చు హబక్కూకు గారి వలె, అయినప్పటికీ తండ్రి మీరు మాకు మంచి సమాధానం మీ గ్రంథంలోంచి తెలియజేస్తున్నారు తండ్రి. అలాంటప్పుడు మా జీవితాలు మార్చుకుని తండ్రి మారు మనస్సులు పొంది తిరిగి మీ వద్దకు స్వచ్ఛంగా తండ్రి నిరపరాధులుగా చేరడానికి సహాయం తెచ్చేయండి తండ్రి. ఒక పక్క మరి భ్రష్టు అయిన యెహోయాకీము చూసాం, మరో పక్క ప్రభు వారిని పరిపాలించడానికి, వారిని శిక్షణలో నడిపించడానికి మీరు అవకాశం ఇచ్చిన నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని మేము చూస్తాం, వాడు అపరాధం అయిపోయాడు తండ్రి. అలాగే తండ్రి ఆయన మిమ్మల్ని ప్రశ్నించి తండ్రి ఆయన మరి ఎవరు బాధపడకూడదని ప్రశ్నించి తండ్రి మీ అందరి జవాబు పొందుకున్న హబక్కూకు గారిని కూడా చూశాను తండ్రి. ఇన్ని విషయాలు మేము నేర్చుకున్నప్పుడు తండ్రి మా జీవితాలు ఇందులో ఏ కోణంలోకి చెందినయ్యో, యెహోయాకీములా మేము ఉన్నామా, లేకపోతే తండ్రి నెబుకద్నెజరు రాని రాజు వలె ఉన్నామా తండ్రి, హబక్కూకు గారి వలె ఉన్నామా, ఏ విధంగా ఉన్నామో మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని కోరుకుంటే ఎంతవరకు నీ వాక్యాన్ని బిడ్డలందరికీ తండ్రి నీ యొక్క వాక్యం పట్ల తండ్రి అవగాహన కలగజేసి హృదయాల తండ్రి వాక్యాన్ని బలపరిచి తండ్రి వారిని బలపరచమని, భద్రపరచమని మీ కృపకి మీ చేతులుగా అప్పగించుకుంటూ తండ్రి కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి కృపా సమాధాని కుటుంబం పట్ల తండ్రి చేదొచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉంచమని తండ్రి. మా హృదయాల మీ వాక్యాన్ని 30 60 200 ఫలింపజేయమని కోరుకుంటూ మీ చిత్తమైతే మీ కుమారు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మీద కలుసుకుని మా పర్యంతం మీ యొక్క మహాకృప మాకు అందరికి తోడుగా ఉంచి మీరు వర్ధిల్లింపజేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామాన్ని తెలియజేసుకుంటూ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిటి ప్రార్థన మనం అడిగి వేడుకుని జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన కోసం యథార్థంగా బ్రతుకుతూ ఈ లోకంలో ఆయన పనులు జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి జీవిత పర్యాంతం నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలమ్మా, వందనాలు.